హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో నా ప్రొఫైల్ ఎవరికన్నా తెలియాలి అంటే యూ కెన్ గో త్రూ దిస్ క్విక్లీ. దిస్ ఈజ్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్, సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్, యూనివర్సల్ కోర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, ఈవెన్ హౌస్ వైఫ్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అందరికీ పూర్తి స్థాయి న్యాయం నేను చేస్తాను. ఈ కోర్సుకి నేను డ్యూరేషన్ లిమిట్ పెట్టలేదు. సో 2000 రూపీస్ అన్లిమిటెడ్ డ్యూరేషన్. సో మీకు కావాల్సినవన్నీ మీరు నేర్చుకునేంత వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే బేసిక్స్ నుంచి వెరీ హై అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఇంగ్లీష్ వరకు కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవసరమైన ఇంగ్లీష్ వరకు కూడా ప్రతిదీ నేర్పించబడుతుంది, అలాంగ్ విత్ ఆన్లైన్ టెస్ట్స్. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మ్యాక్సిమం అడ్మిషన్స్ మనకి జరుగుతున్నాయి కూడా ఈ కోర్స్కి. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. So second most popular course on our channel, Arithmetic for All, from very basics to advanced level arithmetic. SBI PO మెయిన్స్ మీ డ్రీమ్ అయితే, ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నాం, మెయిన్స్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే దీంట్లో నేను అడ్వాన్స్ లెవెల్ డిఏస్ కూడా కవర్ చేస్తాను. చాలా వరకు మనకి అడ్వాన్స్ లెవెల్ మ్యాథ్స్ చేయలేకపోవడానికి కారణం బేసిక్స్లో స్ట్రెంత్ లేకపోవడం. మనం అనుకుంటాం బేసిక్స్ వచ్చు నాకు పైన రాదు అని. అది ఎప్పుడు జరగదు. బేసిక్స్ వచ్చినప్పుడు పైది కూడా చేస్తాడు. అది మీ రాంగ్ అండర్స్టాండింగ్. కాన్సెప్చువల్గా మీకు డెప్త్ ఉంటే యూ కెన్ ఎనీ డే సాల్వ్ హైయర్ లెవెల్ క్వశ్చన్స్. డెప్త్ ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు. అది అందుకే ఎక్స్పోజ్ అవుతారు. మనకి బేసిక్స్ రాకుండా కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసేయచ్చు, బేసిక్స్ రాకుండా మెయిన్స్ క్లియర్ చేయలేం. అదే ప్రాబ్లం. సో బేసిక్స్ పునాది అనేది స్ట్రాంగ్గా పడితే ఆబ్వియస్లీ యూ కెన్ క్లియర్ మెయిన్స్ యాజ్ వెల్. సో అలాగే సీజీఎల్ వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 1 సివిల్స్ ఎవరైనా సరే దీంట్లో జాయిన్ కావచ్చు. 2000 అన్లిమిటెడ్ డ్యూరేషన్. సో ఇది 3 months కోర్స్, ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ 2020. ఇది కూడా మేము ఇంకా రన్ చేస్తూనే ఉంటాం. సో ఎనీబడీ కెన్ జాయిన్ ఎనీ టైమ్. సో మీరు జాయిన్ అయినప్పటి నుంచి 3 months కౌంట్ అవుతుంది, ఆర్ టిల్ ద టైమ్ ఆఫ్ సిలబస్ కంప్లీషన్. ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది దీనికి. సిలబస్ కంప్లీషన్ అంతవరకు మీరు ఉంటారు. ఒకవేళ 3 monthsలో కొంచెం అవ్వక ఒక 5 రోజులు ఎక్స్ట్రా అయితే 5 రోజులు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. సో మీకు ప్రామిస్ చేసిన సిలబస్, మీరు ఎస్బీఐ కోసం జాయిన్ అయితే ఎస్బీఐ, లేదా సీసాట్ కోసం జాయిన్ అయితే సీసాట్, గ్రూప్ 1 కోసం జాయిన్ అయితే గ్రూప్ 1, అందులో ఉన్న అర్థమెటిక్ పోర్షన్. సో వీటికి ప్రామిస్ చేసిన సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఉండొచ్చు. సెకండ్ టైం, థర్డ్ టైం రివిజన్ మీకు ఇందులో ఉండదు, ఎందుకంటే ఇది లిమిటెడ్ డ్యూరేషన్ కోర్స్. సో 3000 రూపీస్ ఫీజ్, లిమిటెడ్ డ్యూరేషన్ అయిపోయాక యూ విల్ నో లాంగర్ బీ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే ఇన్స్టిట్యూట్లో మీరు ఇంకా భాగం కారు. అప్పుడు మళ్ళీ టెస్టులు రావు, క్లాసెస్ అనేవి అందుబాటులో ఉండవు. ఇది లిమిటెడ్ డ్యూరేషన్ కోర్స్. ఇంతకు ముందు చూసిన రెండు కూడా అన్లిమిటెడ్ డ్యూరేషన్. సో అందులో రిపీటెడ్గా వినొచ్చు. ఒకసారి విన్న క్లాస్ మళ్ళీ రిపీటెడ్గా కూడా వినొచ్చు, రెండోసారి, మూడోసారి. ప్లస్ ప్రతి ఒక్క విషయంలో కూడా పూర్తి స్థాయి సపోర్ట్ ఉంటుంది. సో కొంతమంది బిగినర్స్ ఇది కోరుకుంటున్నారు. సో దీనికి కూడా గుడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ జరిగాయి. సో యూ కెన్ స్టార్ట్ విత్ దిస్. 3 months తర్వాత సార్తో నేను జర్నీ కంటిన్యూ చేస్తాను, మై ఫ్యూచర్ ఈజ్ సేఫ్ విత్ సార్ అనిపిస్తే, బై పేయింగ్ అనదర్ 3000, 6000 కోర్సులో మీరు భాగం అయిపోతారు. అది అన్లిమిటెడ్ కోర్స్. మళ్ళీ జాబ్ వచ్చేంత వరకు మీరు కంటిన్యూ కావచ్చు. సో సేమ్ హోల్డ్స్ టు ఫర్ సీజీఎల్, సీసాట్, గ్రూప్ 1 అన్నిటికీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆర్ 3 months కోర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కాంటాక్ట్ అండ్ పేమెంట్ డీటెయిల్స్. టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. మళ్ళీ అవసరం అవుతుంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు జాయిన్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా నన్ను అడగాల్సిన పని లేదు. సో ఆ పైన నెంబర్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. కింద ఉన్న నెంబర్ నా పర్సనల్ నెంబర్. దానికి మీరు వాట్ యు కాల్ పేమెంట్ చేసినప్పుడు గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. రైట్. సో నా పేరు కూడా వస్తుంది. సో మీకు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వన్ థింగ్, చాలామంది నాకు వాట్సాప్లో క్వశ్చన్స్ పంపించి ఆన్సర్ చేయండి, కెన్ యూ సాల్వ్ దిస్ అంటున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. అండర్స్టాండ్ దట్ ఐఎమ్ జస్ట్ నాట్ రన్నింగ్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ఒక్కటే నా ప్రైమరీ పర్పస్ కాదు. ఇక్కడ మీకు ఛానల్లో అప్లోడ్ చేసే 1 hour వీడియోతో పాటు రిమైనింగ్ టైం అంతా కూడా నేను బిజీగానే ఉంటాను. ఎందుకంటే నన్ను నమ్మి వాళ్ళ భవిష్యత్తు నా చేతిలో పెట్టిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను క్లాసెస్ చెప్పాలి, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి, లైవ్ క్లాసెస్ చేయాలి. సో తప్పుగా అనుకోకండి. మీరు నాకు వాట్సాప్లో ఏమైనా క్వశ్చన్స్ పంపించినప్పుడు నేను రిప్లై ఇవ్వకపోతే తప్పుగా అనుకోకండి. ఇవ్వకూడదని కాదు, ఇచ్చే టైం లేక, బ్యాండ్విడ్త్ లేక. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు ఫీజు కట్టి వచ్చిన స్టూడెంట్కి నేను ఫస్ట్ న్యాయం చేయాలి కదా. సో మరి వాళ్ళకి నేను టైం కేటాయించాలి కదా. సో టైం ఉంటే నేను ఏదన్నా చేస్తాను, టైం లేనప్పుడు నేను చేయలేను. ఎవరికి సర్వీస్ డినై చేయాలన్న ఉద్దేశం కాదు. సో ఎవరైనా మీరు నాకు ఏదన్నా క్వశ్చన్, అర్థమెటిక్ కానీ, ఎకానమీ కానీ, ఇంగ్లీష్ కానీ పంపితే నేను రిప్లై ఇవ్వకపోతే ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా తప్పుగా అనుకోకండి. కారణం ఇది. ఎందుకంటే బికాస్ దెర్ ఆర్ అదర్ పీపుల్ హూమ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్. వాళ్ళ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి చూడాలి.
క్లాసెస్కి ప్రిపేర్ అవ్వాలి. సో చాలా ఉంటాయి. అది ఒకరితో ఆగదు. అలా ప్రతిరోజు ఇంక రోజంతా వాట్సాప్ పట్టుకొని కూర్చొని నేను రిప్లైలు ఇస్తూ కూర్చోవాల్సి ఉంటుంది. సో మీకు అది ఒక్క క్వశ్చనే, నాకు ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, అది ఒక్కటి అర్థం చేసుకోండి, ఏమనుకోవద్దు. దెన్ యూ హ్యావ్ దిస్. సో వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి, అండ్ దెన్ మీ ఛానల్లో ఫీడ్ రావాలి అనుకుంటే దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, పెయిడ్ కోర్సెస్ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మీ క్లాస్ షెడ్యూల్ అనేది ఎడిటోరియల్ అవ్వగానే నేను మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పేజ్లో పెడతాను. అందులో మీరు చెక్ చేసుకోండి, ఈరోజు షెడ్యూల్ ఏంటి, టైం ఏంటి అన్నీ కూడా అందులో క్లియర్గా రాసి ఉంటాయి. సో అందరికీ ఆ ఛానల్ చూసుకుంటే మీకు ఈరోజు షెడ్యూల్ అనేది తెలిసిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, ఎకానమీ రిలేటెడ్ ఎడిటోరియల్, సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్ మై ప్యాషన్. నన్ను ఎక్సైట్ చేసేది, నన్ను ఇంకొంచెం స్టిమ్యులేట్ చేసే ఎడిటోరియల్ వచ్చేసింది. సో లెట్స్ ఎంజాయ్ దిస్. ఐఎమ్ నాట్ సేయింగ్ లెట్స్ గో త్రూ ఇట్, ఐఎమ్ సేయింగ్ లెట్స్ ఎంజాయ్ దిస్. లెట్స్ ఎంజాయ్ ది వాట్ యు కాల్ ఫన్ ఆఫ్ లెర్నింగ్. ఎ మ్యాటర్ ఆఫ్ రిలీఫ్ ఆన్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్. సో స్టిమ్యులస్ అంటే సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్, చలనం కలిగించేది, ఒక మోషన్ కలిగించేది, స్తంభించిపోయిన ఎకానమీలో ఒక కదలిక తీసుకొచ్చేదాన్ని మనం స్టిమ్యులస్ అంటాం. ఓకే, స్ట్రాటజీ ఆఫ్ ప్రమోటింగ్ సప్లై వితౌట్ హెల్పింగ్ బూస్ట్ డిమాండ్ మే ఫోర్స్ ఎ రీలుక్ లేటర్. లుక్ ఎట్ దిస్. దీని అర్థం ఏంటి? స్ట్రాటజీ ఆఫ్ ప్రమోటింగ్ సప్లై. ఏం సప్లై చేస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏంటి దీని అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనకి 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్లో ప్రభుత్వం ఇస్తున్న మెజర్స్ మీరు ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా అప్పు, క్రెడిట్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలే జరుగుతున్నాయి. అంటే మీకు డబ్బులు అవసరం కదా, మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మేము ఇక్కడ అప్పిస్తాం, మేము ఇక్కడ అప్పిస్తాం, తక్కువ వడ్డీకి ఇస్తాం, బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటాయి, బ్యాంకులు మీకు అందుబాటులో తీసుకొచ్చేలా చేస్తాం. సో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి రాదర్ దాన్ గివింగ్ మనీ డైరెక్ట్లీ. ప్రభుత్వం మన చేతిలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టండిరా అనే పరిస్థితి కనిపించట్లేదు. మీకు అప్పులు ఇస్తాం, కావాలంటే తీసుకోండి, తర్వాత కట్టండి అనే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే అంటున్నారు సప్లై సైడ్ అంటే ఏంటి? మనీ సప్లై చేసేది ఎవరు? బ్యాంకులు ప్లస్ గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా ఈ మనీ సప్లై చేసే సైడ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. డిమాండ్ సైడ్ అంటే అర్థం ఏంటి? ప్రజలు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేలాగా చేయలేదు. అంటే మీకు డబ్బులు అవసరమైతే తీసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి, తర్వాత ఖర్చు పెట్టండి అనే యాంగిల్ వస్తుంది తప్పితే ప్రజల చేతుల్లో డైరెక్ట్గా డబ్బులు పెడతారు. మనకి నోబెల్ లారియట్ ఉన్నారు, అభిజిత్ ఉన్నారు, లేదా రఘురామ్ రాజన్ ఉన్నారు, ఎకనామిస్ట్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? పుట్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టండి, ఫ్రీగా ఏదో స్కీమ్ కింద పెట్టేయండి. పెడితే ప్రజల చేతిలో ఉంచుకోరు కదా, దే విల్ స్పెండ్. సో ప్రజలు స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది? వస్తువులు ఏదైనా కొంటారు ఎకానమీలో. వాళ్ళు వస్తువులు కొనడం వల్ల వస్తువుల యొక్క కొనుగోలు పెరుగుతూ ఉంటాయి. కొనుగోలు పెరుగుతూ ఉండడం వల్ల డిమాండ్ స్టిమ్యులేట్ అవుతుంది. డిమాండ్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల అది సప్లైని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఎకానమీలో కదలిక రావడానికి 2 రకాలు, సప్లై ద్వారా లేదా డిమాండ్ ద్వారా. వాళ్ళందరూ డిమాండ్ సైడ్ స్టిమ్యులేషన్ని సజెస్ట్ చేశారు, కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సప్లై సైడ్ స్టిమ్యులేషన్ని తీసుకుంది. సప్లై సైడ్ అంటే మనీ సప్లై, కంపెనీస్కి మనీ. ఇబ్బందులో ఉన్న కంపెనీ, ఐ విల్ సప్లై మనీ. బ్యాంక్ ఇబ్బందులో ఉంది, ఐ విల్ సప్లై మనీ. ఎవరన్నా ఒక పర్టికులర్ సెక్టర్ ఇబ్బందులో ఉంది, గవర్నమెంట్ ఫైనాన్సింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఈ రకంగా ప్రభుత్వం తీసుకుందనమాట. అయితే హిందూ వాళ్ళు ఏమంటున్నారు? సో అలా చేయడం అనేది మే ఫోర్స్ ఏ రీలుక్ లేటర్. మేబీ ఇది వర్కౌట్ కాకపోవచ్చు, రేపు పొద్దున మళ్ళీ స్ట్రాటజీని రివ్యూ చేయాల్సి రావచ్చు అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుందన్నమాట. సో మనం వెళ్తున్న కొద్దీ ఈ విల్ అండర్స్టాండ్ ది క్లారిటీ. ఈ 20 లక్షల కోట్ల లెక్క ఏంటి అనేది నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, నిన్నటి నుంచి టైం దొరకట్లేదు. సో మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ వస్తున్నాయి 20 లక్షల కోట్లు ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏంటి, దాని కథ ఏంటని ఒక చిన్న వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది చూడండి. విత్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఫైనల్ ట్రాంచ్ ఆఫ్ ది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ద COVID-19 రిలీఫ్ ప్యాకేజ్, ఏ ప్యాటర్న్ టు ది గవర్నమెంట్స్ అప్రోచ్ ఈజ్ విజిబుల్. ట్రాంచ్ అంటే అర్థం ఏంటి? పోర్షన్. మీకు లాస్ట్ టైం నిన్నటి దాంట్లో కూడా చెప్పాను, 3 ట్రాంచెస్లో విడుదల చేస్తారు. ఇప్పుడు మనకు నిధులు గవర్నమెంట్ 5 ట్రాంచెస్లో విడుదల చేస్తుంటే 5 పోర్షన్స్లో 5 భాగాలు కానీ. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఫైనల్ ట్రాంచ్లో భాగంగా అది కూడా అయిపోయింది. సో మొత్తం అన్నీ వచ్చేసాయి. ఏ ప్యాటర్న్ టు ది గవర్నమెంట్స్ అప్రోచ్ ఈజ్ విజిబుల్. గవర్నమెంట్ యొక్క అప్రోచ్లో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఫస్ట్ ట్రాంచ్ నుండి ఫైనల్ ట్రాంచ్ వరకు మనం అబ్జర్వ్ చేస్తే వీ కెన్ సీ ఎ ప్యాటర్న్. ఏంటి ఆ ప్యాటర్న్ చూద్దాం. అండ్ దట్ ఈజ్ టు గివ్ ఎ స్ట్రాంగ్ సప్లై సైడ్ పుష్ బై బూస్టింగ్ అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఆన్ ఈజీ టర్మ్, కీప్ ఇన్కమ్ అండ్ వేజ్ సపోర్ట్ స్కీమ్స్ టు ది మినిమం, empower constituencies ranging from
farmers and workers to businesses, and finally, the most important, keep the damage to the fiscal as low as possible. Very, very important sentence. Pay attention to every line. సో ఆ ప్యాటర్న్ ఏంటి మనకి అదే ఫస్ట్ సెంటెన్స్లో ఏం రాశారు, ఈ అనౌన్స్మెంట్లో మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది గవర్నమెంట్ యొక్క అప్రోచ్లో. ఆ ప్యాటర్న్ ఏంటి, దట్ ఈస్ టు గివ్ ఎ స్ట్రాంగ్ సప్లై సైడ్ పుష్. సప్లై సైడ్ అంటే ఏంటి, వస్తువుల తయారీ సైడ్, అటువైపు నుంచి మనకి ఎక్కడి నుంచి అయితే వస్తువులు సప్లై అవుతాయో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కొనుగోలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఇది పాయింట్ ఒకటి. బై బూస్టింగ్ అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఆన్ ఈజీ టర్మ్స్. క్యాపిటల్ అనే పదానికి అర్థం ఏంటి, క్యాపిటల్ అంటే మూలధనం, ఏ మనీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఆర్ ఎక్స్పాండ్ ఏ బిజినెస్. అర్థమవుతుందా, లేదా రన్ ఏ బిజినెస్. రన్ ఏ బిజినెస్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. అంటే ఒక బిజినెస్ని నడపడానికి లేదా ప్రారంభించడానికి లేదా ఎక్స్పాండ్ చేయడానికి, విస్తరించడానికి అవసరమైన మనీని మనం ఏమంటాం, క్యాపిటల్ అంటాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ మేకింగ్ అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్, క్యాపిటల్ని అందుబాటులోకి తీసుకొస్తుంది ఆన్ ఈజీ టర్మ్స్. అంటే ఊరికే కాదు, మనకి వడ్డీకే, కానీ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడు మామూలుగా మనం అప్పు కావాలి అనగానే ఏమంటారు, ఏముంది నీ దగ్గర, ఎంత పెడతావు, తాకట్టు ఏం పెడతావు, ఇలా 100 క్వశ్చన్స్ వస్తాయి. ఆ టర్మ్స్ అనేవి కొంచెం సింప్లిఫై చేసి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క రకంగా క్యాపిటల్ అందుబాటులోకి వచ్చేలాగా, లిక్విడిటీ అందుబాటులోకి వచ్చేలాగా ప్రభుత్వం సప్లై సైడ్ పుష్ చేసింది. ఓకే, మొదటిది. రెండోది, కీప్ ఇన్కమ్ అండ్ వేజ్ సపోర్ట్ స్కీమ్స్ టు ద మినిమమ్. ఇది చూడండి, మనకి ఎకనామిస్టులు అందరూ ఏం చెప్తున్నారు, ఇన్కమ్ సపోర్ట్ చేయండి, వేజ్ సపోర్ట్ చేయండి. వేజ్ సపోర్ట్ అంటే అర్థం ఏంటి, మినిమం ఎంత వేజెస్ ఇవ్వండి. వాళ్ళ చేతిలో బేసిక్, యాక్చువల్గా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రతి ఒక్క ఇంటికి కూడా, ఫ్యామిలీకి కూడా మినిమం మంత్కి ఇంత ఇన్కమ్ ఉండాలి, ఒకవేళ లేకపోతే ప్రభుత్వం ఇవ్వాలి. దాని గురించి డీటెయిల్డ్గా ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడదాం. సో యూనివర్సల్, యూబీఐ అంటారు, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ సపోర్ట్ చేసే కార్యక్రమం ఏది చేసుకోవట్లేదు, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. వేజ్ సపోర్ట్కి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేయట్లేదు. మన్రేగా చేస్తుంది, ఎంజిఎన్ రెక్స్ చేస్తుంది, తప్పితే పెద్దగా వేరే ఏమీ చేయట్లేదు. సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఎంపవర్ కాన్స్టిట్యుయెన్సీస్ రేంజింగ్ ఫ్రమ్ ఫార్మర్స్ అండ్ వర్కర్స్ టు బిజినెసెస్. ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం అని కాదు మీనింగ్. కాన్స్టిట్యుయెన్సీ అంటే సెట్ ఆఫ్ పీపుల్, అర్థమైంది, సెట్ ఆఫ్ పీపుల్ విత్ కామన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫార్మర్స్ అందరూ ఒకే ఐడియాలజీతో ఉంటారు, వాళ్ళ యొక్క ప్రయోజనాలన్నీ సిమిలర్గా ఉంటాయి. అలాగే వర్కర్స్ అంతా ఒక కాన్స్టిట్యుయెన్సీ, దే ఆర్ ఎ సెట్ ఆఫ్ పీపుల్ విత్ ఎ షేర్డ్ ఇంట్రెస్ట్. సిమిలర్గా బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా ఎ సెట్ ఆఫ్ పీపుల్ విత్ ఎ షేర్డ్ గోల్. వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసింది. ఫార్మర్స్ కోసం అగ్రికల్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది, వాటిని నిన్న మాట్లాడాం మనం. అగ్రికల్చర్ సంబంధించిన ఎడిటోరియల్ నిన్న వచ్చింది, దాంట్లో మాట్లాడాం. అలాగే వర్కర్స్కి కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. తర్వాత మళ్ళీ బిజినెస్లు కూడా రకరకాలుగా, ఎంఎస్ఎంఈస్కి చాలా, అది మన 2 days బ్యాక్ వచ్చిన ఎడిటోరియల్లో మనం మాట్లాడాం ఎంఎస్ఎంఈస్కి వాళ్ళు చేసిన సపోర్ట్ ఏంటి అని. అండ్ ఫైనలీ ద మోస్ట్ ఇంపార్టెంట్, కీప్ ద డ్యామేజ్ టు ద ఫిస్కల్ యాజ్ లో యాజ్ పాసిబుల్. సో దీని అర్థం ఏంటి, ఇవన్నీ చేసింది కానీ ప్రధానమైన పర్పస్ ఏంటి ప్రభుత్వంది, గవర్నమెంట్ యొక్క ఫినాన్సెస్కి ఎక్కువ డ్యామేజ్ జరగకుండా చూసుకుంది. అంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా చూసుకుంది. అంటే అర్థం ఏంటంటే, ప్రభుత్వం తన చేతుల్లో ఉన్న డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేయకుండా, ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి కూడా ఎక్కువగా లేవు. ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి, విపరీతంగా అప్పులు తీసుకోవాలి. అప్పులు తీసుకొని ఖర్చు పెట్టే కార్యక్రమాలు పెట్టుకోకుండా ఏం చేసింది, మీకు సపోర్ట్ చేస్తాం అంటూ అప్పులు ఇవ్వడం మొదలు పెడుతుంది. మేము అప్పు ఇస్తాం, వీళ్ళ ద్వారా అప్పు ఇప్పిస్తాం, మేము కొంత ఇలా ఈ ఫైనాన్స్ చేస్తాం, మీరు అప్పు తీసుకోండి, మీకు ఏమైనా అర్థమైతే మేము గ్యారంటీ ఉంటాం. ఈ రకమైన కార్యక్రమాల ద్వారా సప్లై సైడ్ని పుష్ చేసింది తప్పితే ప్రజల చేతుల్లోనే డైరెక్ట్గా పెట్టి, అంటే మన హెలికాప్టర్ మనీ లాగా. హెలికాప్టర్ మనీ అంటే అర్థం ఏంటి, ఆర్బీఐ ద్వారా మనీ ప్రింట్ చేసేసి ప్రజలకు డైరెక్ట్గా ఇచ్చేయడం. అలాంటి కార్యక్రమాలు పెట్టుకోలేదు. అలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ కొంచెం దెబ్బతింటుంది, అప్పులు అయిపోతాయి. లేదా బాండ్స్ ఎక్కువగా రిలీజ్ చేసి అప్పు ఎక్కువగా తీసుకొని డెఫిసిట్లోకి వెళ్ళిపోయి, అంటే మన ఏంటంటే లోటు బడ్జెట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి, ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతే డెఫిసిట్ అంటాం. డెఫిసిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, డెఫిసిట్ ఫినాన్సింగ్ చేయాలి. డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటే ఆల్రెడీ లోట్ అయిపోయింది కాబట్టి దానికి తగ్గట్టుగా అప్పు తెచ్చుకోవాలి. మన దగ్గర నెలకి 30,000 ఖర్చు అవుతుంది, ఆదాయం 20,000, మరి ఆ 10,000 ఎక్కడొస్తుంది, అప్పు తీసుకోవాలి కదా ఇళ్లలో. అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయానికి మించి ఖర్చులు జరిగినప్పుడు ఆ ఖర్చుని ఎక్కడి నుంచి తెస్తారు, ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. అలా అనమాట. సో ఇలా అప్పులు తీసుకుంటూ ప్రభుత్వం అప్పుల పాలైపోయి, అంటే డెట్ ఎక్కువగా పెరిగిపోయి ఆ పరిస్థితి తెచ్చుకొని ఇబ్బంది పడేదానికంటే కూడా ప్రభుత్వం ఎక్కువ డ్యామేజ్ జరగకుండా, ప్రభుత్వం యొక్క ఫినాన్సెస్కి ఎక్కువ డ్యామేజ్ జరగకుండా చూసుకుంది. అది మనకు కనిపించిన ప్యాటర్న్.
The fiscal impact of the 20 lakh crore package is estimated by the economists at between 2 to 3% of the GDP, and that includes drawals from provisions already made in the budget for this fiscal. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా. సో మనం న్యూస్ పేపర్లో చదువుతున్నప్పుడు ఏం చెప్పారు, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అంటే 10% ఆఫ్ అవర్ జీడిపి. ఎంత పెద్ద ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇది అని మనం చదువుకునే వాళ్ళం. రోజు చదువుతున్నప్పుడు మనం మోదీ గారు చెప్పినప్పుడు, వాటి అనాలిసిస్లు చూసినప్పుడు, టీవీలో ఓదర కొట్టినప్పుడు, ఏది చూసినా సరే ఏంటి 10% ఆఫ్ అవర్ జీడిపి, 20 లక్షల కోట్ల ప్యాకేజ్. అంటే మన జనరల్గా మన టెండెన్సీ ఏంటి, ప్రభుత్వం 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తుందేమో తన పాకెట్లోంచి, ప్రభుత్వ నిధుల్లోంచి అని మనం అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ ప్రభుత్వ చేతుల్లోంచి డైరెక్ట్గా అయ్యే ఖర్చు ఎంత, జస్ట్ 2 to 3% ఆఫ్ జీడిపి. 2 to 3% అంటే ఏంటి, 10% అంటే 20 లక్షల కోట్లు, 1% అంటే 2 లక్షల కోట్లు, సో 3% అంటే 6 లక్షల కోట్లు. సో 6 లక్షల కోట్లకి మించి ఉండకపోవచ్చు, 4 నుంచి 6 లక్షల కోట్లకి మించి ఉండకపోవచ్చు అని ఎకనామిస్టులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలను కూడా 20 లక్షల కోట్లు కలిపేశారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఫిస్కల్ అనే పదం వాడితే దట్ రిఫర్స్ టు గవర్నమెంట్ ఫినాన్సెస్, ప్రభుత్వం యొక్క ఆర్థిక నిర్ణయాలకి అది సంబంధించింది. అంటే ట్యాక్సులు తగ్గించారనుకోండి, అది ఫిస్కల్ స్టిమ్యులస్. ఎందుకు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, ప్రజల చేతుల్లో ఉండే ఆదాయం పెరుగుతుంది. జిఎస్టీ పెంచారనుకోండి, అది కూడా ఫిస్కల్ డెసిషన్, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది, కంపెనీలకి ఆదాయం తగ్గుతుంది, లేదా ప్రజలకి ఖర్చు పెరుగుతుంది. అంటే ట్యాక్సులు పెంచడం, తగ్గించడం, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఖర్చు పెట్టడం. అంటే మనకి మెట్రో రైళ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, బస్సులు కానీ, ట్రాక్లు కానీ, రోడ్లు కానీ, డ్యామ్లు కానీ, వీటిపైన విపరీతంగా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనుకోండి, దెన్ దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిస్కల్ ఎక్స్పెండిచర్. ఫిస్కల్ అనే పదం చూడగానే మీకు ఎప్పుడు కూడా ప్రభుత్వ అనే మీనింగ్ తీసుకోవాలి. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు, ఆదాయం, వాటికి సంబంధించిన పదాలకి వాటికి సంబంధించిన విషయాలకి మనం వాడే పదం ఫిస్కల్. అదే రిజర్వ్ బ్యాంక్ చేసే పనులకి మనం వాడే పదం ఏంటి, మానిటరీ పాలసీ అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఏమో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది లేదా పెంచింది, రెపో రేట్ తగ్గించింది, పెంచింది, సిఆర్ఆర్ తగ్గించింది, పెంచింది, ఎస్ఎల్ఆర్ తగ్గించింది, పెంచింది. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలు ఆర్ నెవర్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాల ద్వారా సుమారు 8.7 లక్షల కోట్ల క్రెడిట్ అందుబాటులోకి వచ్చింది. అక్కడ రిజర్వ్ బ్యాంక్ కూడా రూపాయి ఖర్చు లేదు, ఓన్లీ క్రెడిట్. క్లోజ్ టు 9 lakh crores క్రెడిట్ అందుబాటులోకి వచ్చింది సిస్టంలోకి. ఆ 9 లక్షల కోట్లని కూడా వీళ్ళు 20 లక్షల కోట్లలో కలిపేశారు. ఐడియల్గా ఫిస్కల్ స్టిమ్యులస్ అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలు కలపకూడదు, అది లెక్క. సో అది కూడా ఇందులో కలిసిపోయింది. అందుకని అవన్నీ తీసేస్తే చివరికి మనకి మిగిలినంత ప్రభుత్వం ద్వారా యాక్చువల్గా అయ్యే ఖర్చు 2 to 3% ఆఫ్ జీడిపికి మించి ఉండదు అని చెప్పి ఎకనామిస్టులు అంచనా వేశారు, ఆర్థికవేత్తలు. అందులో కూడా దట్ ఇంక్లూడ్స్ డ్రావల్స్ ఫ్రమ్ ప్రావిజన్స్ ఆల్రెడీ మేడ్ ఇన్ ద బడ్జెట్ ఫర్ దిస్ ఫిస్కల్. బడ్జెట్లో ఈ ఫిస్కల్ ఇయర్లో ఆల్రెడీ కొన్ని ప్రావిజన్స్ అర్థం ఏంటి, ఈ సెక్టార్కి, ఈ రంగానికి ఇంత, ఈ రంగానికి ఇంత, ఈ రంగానికి ఇంత అని చెప్పి మనీని ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు, దీనికి ఎంత పెట్టాలని. వాటిలోంచి కూడా ఇందులో కలిపేశారు. అంటే ఇది వేరేగా మళ్ళీ అది వేరేగా కాదు. సో ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే ఆ బడ్జెట్లో ఉన్న మనీ మరి ఉండదు, అర్థమవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్రికల్చర్ అనే రంగానికి బడ్జెట్లో కొంత అమౌంట్ ఎలకేట్ చేశారనుకోండి, ఇప్పుడు అందులోంచి అమౌంట్ తీసుకొచ్చి ఇందులో కలిపేశారు అనుకోండి, దాని అర్థం ఏంటి, ఈ 20 లక్షల కోట్లు అది వచ్చేసింది. సో మళ్ళీ రేపు పొద్దున్న ఇది COVID-19 రిలీఫ్ ప్యాకేజ్ కింద వస్తుంది, ఇది సెపరేట్ ఏరియా. ఇది అయిపోయాక దానికి మళ్ళీ పాత బడ్జెట్లో పెట్టింది పెడతారంటే పెట్టరు, ఎందుకంటే దాని నుంచి తీసి ఇందులో పడేశారు. అది అనమాట, డ్రావల్స్ ఫ్రమ్ ప్రావిజన్స్ ఆల్రెడీ మేడ్ ఇన్ ద బడ్జెట్ ఫర్ దిస్ ఫిస్కల్. దాని అర్థం అది. చూడండి, ఎకానమీ అనేది ఎలా ఉంటుందంటే, మనకి ఇంగ్లీష్ అర్థం అయిపోతే ఎకానమీ అర్థం కాదు, దాని వెనకాల కథ అర్థం కావాలి. అందుకే ఓన్లీ మనకి లైన్ టు లైన్ నేను దాన్ని ఇంగ్లీష్ టు తెలుగు చెప్పేసినా అర్థం కాదు. సబ్జెక్ట్ చెప్పకపోతే, కాన్సెప్ట్లో డెప్త్ రాకపోతే ఏమీ అర్థం కాదు, బ్లాంక్ అయిపోతారు. అందుకే ఐఎమ్ టేకింగ్ టైం. ఓపిక లేని వాళ్ళు నేనేం చేయలేను, నేర్చుకోవాలన్న తపన ఉన్న వాళ్ళు మాత్రం స్టే విత్ మీ. అరగంట పట్టొచ్చు, 30 గంట పట్టొచ్చు, 1 hour పట్టొచ్చు, ఓపిక పట్టండి. నాకు కూడా నేను టైం లిమిట్ పెట్టుకోవట్లేదు. మై అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ వన్, హూ ఎవర్ ఈజ్ లిజనింగ్ టు దిస్ షుడ్ ఎక్స్ట్రాక్ట్ ద మ్యాక్సిమం మీనింగ్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళ టైంకి మ్యాక్సిమం యూటిలిటీ జరగాలి, వాళ్ళకి మొత్తం అర్థం కావాలి. దట్ ఈస్ మై ఓన్లీ ఆబ్జెక్టివ్, రైట్. ద పిల్లర్ ఆన్ విచ్ ద ప్యాకేజ్ రెsts ఈజ్ లిక్విడిటీ సపోర్ట్, సో దట్ బిజినెసెస్ కెన్ క్రాంక్ అప్ అగైన్ అండ్ సెట్ ద ఎకనామిక్ సైకిల్ బ్యాక్ ఇన్ మోషన్. మీకు అదే చెప్తున్నాను, పిల్లర్ అంటే ఏంటి, స్తంభం. దేని మీద ఈ ప్యాకేజ్ రెస్ట్ అంటే అర్థం ఏంటి, దేనిపైన ఉంది. ఐఎమ్ రెస్టింగ్ మై హ్యాండ్ ఆన్ దిస్ టేబుల్ అంటే అర్థం ఏంటి, ఈ టేబుల్ మీద నా చేయి పెట్టాను. ఓకే, ఏ పిల్లర్ పైన ఈ ప్యాకేజ్ నిలబడింది,
లిక్విడిటీ సపోర్ట్. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. లిక్విడిటీ అంటే అవైలబిలిటీ ఆఫ్ క్యాష్, అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్, మనీ. లిక్విడిటీ సపోర్ట్ సో దట్ బిజినెసెస్ కెన్ క్రాంక్ అప్ అగైన్. క్రాంక్ అప్ అంటే వాడకుండా వదిలేసిన బిజినెస్, మనం ఇంజిన్ ఉంటుంది బాగా ఇదైపోతుంది. క్రాంక్ అప్ చేయడం అంటే అర్థం ఏంటి? రీస్టార్ట్ చేయడం. మళ్ళీ రీస్టార్ట్ చేయడం ద్వారా మళ్ళీ యాక్టివిటీ మొదలవుతుంది, ప్రొడక్షన్ యాక్టివిటీ మొదలవుతుంది. సో రీస్టార్ట్ ఏ ప్రాసెస్, క్రాంక్ అప్ అంటే మీనింగ్ అది. కెన్ క్రాంక్ అప్ అగైన్ అండ్ సెట్ ద ఎకనామిక్ సైకిల్ బ్యాక్ ఇన్ మోషన్. ఎకనామిక్ సైకిల్ అనేది మళ్ళీ, అంటే సైకిల్ అంటే మనకి ద్విచక్ర వాహనం అని కాదు. ఇప్పుడు స్తంభించిపోయింది కదా ఎకానమీ అంతా కూడా, కదలిక లేదు. వాట్ ఈజ్ ద సైకిల్? ఒక కంపెనీ ప్రొడక్షన్ చేస్తుంది, మార్కెట్లోకి వస్తుంది, కొంటారు, డబ్బులు వస్తాయి, మళ్ళీ కంపెనీకి వెళ్తాయి, సైకిల్ కంప్లీట్ అయింది. మళ్ళీ ప్రొడక్షన్ చేస్తుంది, మళ్ళీ కొంటారు, మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ కంపెనీకి వెళ్తాయి. అలా ప్రాఫిట్స్ వస్తున్న కొద్దీ ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తారు. కంపెనీ ప్రొడక్షన్ చేసింది, వస్తువులు వచ్చాయి, ఎవడూ కొనట్లేదు, సైకిల్ ఎండ్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అది ఎవరన్నా కొంటేనే కదా మళ్ళీ డబ్బులు వస్తాయి. నువ్వు ఆల్రెడీ తయారు చేసింది ఎవరు కొనట్లేదు. కొననప్పుడు నువ్వు మళ్ళీ కొత్తవి ఎలా తయారు చేస్తావు? సైకిల్ ఆగిపోతుంది. సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే ఒకరు ప్రొడక్షన్ చేయాలి, అది మార్కెట్లోకి రావాలి, ఇంకొకరు కొనాలి, వాళ్ళ డబ్బులకు వాళ్ళ చేతిలోకి మళ్ళీ డబ్బులు రావాలి. సో అది కంటిన్యూ అవుతుంది సైకిల్. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు సైకిల్ కంటిన్యూ చేయడానికి ఇప్పుడు రివర్స్. నా దగ్గర చేతుల్లో డబ్బులు లేవు, రన్ చేయడానికి చేతుల్లో డబ్బులు లేవు. చాలా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా ఏంటంటే కనీసం జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో, ఏవీ లేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏంటి? లిక్విడిటీ సపోర్ట్ ఇస్తుంది. మీ దగ్గర డబ్బులు లేవు కదా, తీసుకోండి, బ్యాంకులు లోన్ ఇస్తాయి, వాళ్ళకి మేము గ్యారంటీ ఉంటాం. అలా రకరకాల ప్రామిసెస్ చేసిందనమాట. సో టేక్ లోన్స్, యూజ్ దట్ మనీ టు రన్ యువర్ బిజినెస్, తర్వాత పే చేయండి. మీకు ఎవరు అడ్డు పెట్టారు? ఇప్పుడు మీరు బిజినెస్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చాక తర్వాత పే చేసుకోండి. ఇలాంటి ఆప్షన్స్ ఇస్తూ వాళ్ళకి మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేసే అవకాశాన్ని కలిగించింది. The option of a demand-side stimulus through a resort to deficit financing seems to be reserved for a future date if the infection doesn't subside or a second wave begins, prompting another lockdown. ఓకే, ఇప్పటి వరకు మాట్లాడింది ఏంటి? సప్లై సైడ్. అంటే చెప్పాను కదా, సప్లై అంటే బిజినెసెస్కి వాళ్ళకి అవసరమైన క్రెడిట్ని, క్యాపిటల్ని, లిక్విడిటీని అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చాలా వరకు జరిగాయి. కానీ డిమాండ్ సైడ్ స్టిమ్యులస్, డిమాండ్ సైడ్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్ కన్జ్యూమర్, ఒక వస్తువుని కొనుగోలు చేసే వ్యక్తి తన వైపు నుంచి ఎటువంటి ఎలాంటి యాక్షన్స్ కూడా తీయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, జిఎస్టీ తగ్గించింది అనుకోండి. జిఎస్టీ తగ్గితే ప్రతి ఒక్క వస్తువు యొక్క ధర తగ్గిపోతుందా లేదా? ఇప్పుడు మనం ఒక వస్తువు పలానా రేటు కొంటున్నాం, ప్రభుత్వం ప్రతి వస్తువు పైన జిఎస్టీ ఉంది. జిఎస్టీ ప్రభుత్వం తగ్గిస్తే ఆ వస్తువు యొక్క ధర తగ్గుతుంది. ధర తగ్గినప్పుడు కొనుగోలుదారుడు ఇన్సెంటివైజ్ అవ్వచ్చు. ఇంతకుముందు కొందాం అనుకుని రేట్ ఎక్కువ ఉందని మానేసేవాడు, ఇప్పుడు ధర తగ్గింది కదా అని కొనే ఆలోచన కలగొచ్చు. అలా కలగడం అనేది ఏంటి? డిమాండ్ సైడ్ స్టిమ్యులస్. అంటే డిమాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ప్రజల చేతిలో డబ్బులు పెట్టడం ఒకటే కాదు, ఇది కూడా డిమాండ్ సైడ్ స్టిమ్యులస్సే. అంటే వాళ్ళని స్టిమ్యులేట్ చేయడం, వాళ్ళలో కదలిక తీసుకురావడం, ప్రజలు కొనుగోలు లోపుకుంటున్న ప్రజల్ని కొనుగోలు చేసేలాగా మార్చడం, ఆ ప్రయత్నం కూడా చేయవచ్చు. కానీ ఆ ప్రయత్నం ఇప్పటివరకు ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం అంతా ఏం చేస్తుంది? సప్లై సైడ్, అంటే కంపెనీస్ కొన్ని ఇబ్బందుల్ని సాల్వ్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. అయితే డిమాండ్ సైడ్ స్టిమ్యులస్ వల్ల కూడా కంపెనీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఎందుకంటే జనాలు కొనుగోలు చేస్తున్నారు అనుకో, కంపెనీకి మరి ఎవరు సపోర్ట్ అక్కర్లా, కొనుగోలు అవ్వట్లేదు కాబట్టి వాళ్ళ బాధ. సో రెండు రకాలు ఉంటాయి. సో ద ఆప్షన్ ఆఫ్ ఎ డిమాండ్ సైడ్ స్టిమ్యులస్ ప్రస్తుతం ప్రభుత్వం ఇది తీసుకోలేదు. త్రూ ఏ రిసార్ట్ టు డెఫిసిట్ ఫినాన్సింగ్. చూడండి, డిమాండ్ సైడ్ స్టిమ్యులస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ట్యాక్సులు తగ్గిస్తే ఏమవుతుంది? ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది. ప్రజల చేతిలో డబ్బులు పెడితే ఏమవుతుంది? ప్రభుత్వానికి డైరెక్ట్గా ఖర్చు అయిపోతుంది. మరి ఖర్చు అయిపోయిన ఆదాయం తగ్గిన ప్రభుత్వంకి ఏమవుతుంది? డెఫిసిట్ వస్తుంది. అంటే మనకి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. రెవెన్యూ తక్కువ, ఎక్స్పెండిచర్ పెరిగితే ఏమవుతుంది? లోటు అయిపోతుంది, డెఫిసిట్ అంటాం దాన్ని. మరి డెఫిసిట్ని భర్తీ చేయాలంటే ఏం చేయాలి? ఫినాన్స్ చేయాలి. ఫినాన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో అప్పు తేవాలి లేదా నోట్లు ప్రింట్ చేయాలి. అర్థమవుతుంది? రెండు మార్గాలు ఉన్నాయి. అప్పు తేవాలంటే అర్థం ఏంటి? ప్రభుత్వం బాండ్స్ రిలీజ్ చేయాలి. బాండ్స్ రిలీజ్ చేస్తే అర్థం ఏంటి? ప్రజలు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ప్రభుత్వం ప్రజల దగ్గర అప్పు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించాలి కదా, మళ్ళీ ఎప్పుడో దానికి ఇంట్రెస్ట్ పేమెంట్లు గట్రా చేసుకుంటూ ఉండాలి. అది ఒక మార్గం. ఇవన్నీ బాధలు మనకెందుకు? రిజర్వ్ బ్యాంక్ మన చేతిలో ఉందని చెప్పి మనీ ప్రింట్ చేసేయచ్చు. మనీ ప్రింట్ చేస్తే సమస్య ఏంటి? మనీ సప్లై ఇన్ ద ఎకానమీ పెరిగిపోతుంది. ఎకానమీలో మనీ సప్లై బాగా పెరిగితే దాని వాల్యూ ఏమవుతుంది? కరెన్సీ యొక్క వాల్యూ పడిపోతుంది. కరెన్సీ వాల్యూ పడిపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ రూపీ యొక్క వాల్యూ బాగా పడిపోయి యూఎస్ డాలర్తో కంపేర్ చేస్తే ఇంకా వీక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల మన ఇంపోర్టర్స్ సఫర్ అవుతారు. అది ఒక మార్గం. రెండోది, మనీ సప్లై పెరిగిన ప్రతిసారి కూడా
ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక వస్తువు యొక్క వాల్యూ అంటే మీరు చూడండి, ఒక బ్రెడ్ ఒకప్పుడు 10 రూపాయలు పెట్టుకుని కొనే బ్రెడ్ మనకి మనీ కరెన్సీ ఎక్కువైపోయి సప్లై పెరిగిపోతే అదే బ్రెడ్ రేపు పొద్దున 100 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. కరెన్సీ వాల్యూ పడిపోతుంది. మనం రీసెంట్గా ఇరాన్లో మీకు అబ్జర్వ్ చేశారో లేదో, 10,000 రియాల్స్, రియాల్ అనేది ఇరాన్ కరెన్సీ ఇంతకుముందు, 10,000 రియాల్స్ని రీప్లేస్ చేసి ఒక తోమనని తీసుకొచ్చారు. అంటే రియాల్ అనే కరెన్సీ, ఇరాన్ యొక్క కరెన్సీ, దాని వాల్యూ పూర్తిగా కోల్పోయింది. అంటే ఒక చిన్న వస్తువు కొనాలంటే మనం ఇప్పుడు రూపాయి పెడితే ఒక వస్తువు వస్తుంది. ఇంతకుముందు మీకు గుర్తుందా, పావలాలు 10 పైసలు ఉండేవి, ఇప్పుడు లేవు. ₹1 ఇవేమీ లేవు కదా ఇప్పుడు, ఎందుకంటే దే లాస్ దేర్ వాల్యూ. ఇన్ఫ్లేషన్ వచ్చే కొద్దీ ప్రతి ఒక్క వస్తువు, పావలా కొనగలిగే వస్తువు ఇప్పుడు మనకు దొరకట్లేదు. అలాగే రూపాయే మినిమం అయిపోయింది. కొన్ని రోజులకి 10 రూపాయలే మినిమం అయిపోవచ్చు. అదే ఇరాన్లో ఎలా అయిందంటే 10,000 రియాల్స్ మినిమం అయిపోయిన పరిస్థితి వచ్చేసింది అనమాట. అందుకే ప్రతి ఒక్క వస్తువు కొనాలంటే ఇంతకుముందు 1 రియాల్ ఇచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు 10,000 రియాల్స్ ఇస్తే కానీ రావట్లా. ఎందుకంటే ఆ కరెన్సీ యొక్క వాల్యూ అంత దారుణంగా పడిపోయింది. దానికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. అమెరికా విధించిన ఆంక్షలు కావచ్చు, చాలా కారణాలు. అదొక సెపరేట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. ఫారిన్ ఎక్స్చేంజ్ పాలసీలు ఉన్న ఫెయిల్యూర్ అది. సో ఎకానమీ మనం వెళ్తున్న కొద్దీ చాలా డీప్గా ఉంటుంది. అలాగే మనకి కరెన్సీ ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసి మార్కెట్లో వదిలేస్తే అది చెప్పినంత ఈజీ కాదు, దాంట్లో చాలా సమస్యలు వస్తాయి. అలా చేసి సమస్యల్లోకి వెళ్ళిన ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. వెనిజులా ఉంది, జింబాబ్వే ఉంది, చాలా కంట్రీలు సఫర్ అయ్యాయి. మామూలుగా కాదు, చాలా ఎక్కువగా సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు జర్మనీ కూడా. సో ప్రింటింగ్ అనేది అంత తొందరగా ఇండియన్ ఎకానమీ, అది ఇండియన్ గవర్నమెంట్స్ అనేవి దాన్ని తీసుకోవు. అది డెఫిసిట్ ఫినాన్సింగ్ అన్నమాట. డెఫిసిట్లోకి వెళ్ళడం ఎందుకు, దాన్ని ఫినాన్స్ చేయడానికి మళ్ళీ అప్పులు తెచ్చుకోవడం ఎందుకు, లేదా ప్రింట్ చేయడం ఎందుకు, ఈ తలనొప్పులు ఎందుకు అని చెప్పి ప్రభుత్వం దాన్ని ఏం చేసింది, ఫ్యూచర్లో ఇంకా పరిస్థితి బాగోకపోతే అప్పుడు చూద్దాంలే. అందుకే అన్నారు సీమ్స్ టు బి రిజర్వ్డ్ అంటే ఏంటి, కెప్ట్ అసైడ్ అంటే పక్కన పెట్టారు. అంటే ఆ ఐడియాని కూడా పక్కన పెట్టారు ఫ్యూచర్కి వాడదామని. ఫర్ ఏ ఫ్యూచర్ డేట్ ఇఫ్ ద ఇన్ఫెక్షన్ డజంట్ సబ్సైడ్ అంటే తగ్గడం, ఇన్ఫెక్షన్ అనేది తగ్గకపోతే ఆర్ ఏ సెకండ్ వేవ్ బిగిన్స్ ప్రాంప్టింగ్ అనదర్ లాక్డౌన్. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తున్నాం, కరోనా తగ్గి మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది, మళ్ళీ మొదటి నుంచి మొదలయ్యి మళ్ళీ వెళ్తుంది. అలాంటి పరిస్థితి వచ్చి మళ్ళీ లాక్డౌన్ చేయాల్సి వస్తే, ప్రాంప్టింగ్ అంటే అర్థం ఏంటి, ఫోర్సింగ్ అనే సెన్స్ వస్తుంది అనమాట. సెకండ్ వేవ్ వస్తే మళ్ళీ ప్రభుత్వం విల్ బి ఫోర్స్ టు లాక్డౌన్. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మేబీ ఈ పద్ధతి వాడదాము అన్నట్టుగా ఉంది అంటున్నారు అన్నమాట. ఎవరికీ తెలియదు, అందుకే సీమ్స్ టు బి రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ అన్నారు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరమైతే అప్పుడు చేద్దామని డిమాండ్ సైడ్ స్టిమ్యులస్ని పక్కన పెట్టుంటారు. ప్రస్తుతానికి సప్లై సైడ్ ఫోకస్ చేశారు అని అంటున్నారు. ఏ స్ట్రాటజీ టు డ్రైవ్ కన్జంప్షన్ బై సస్పెండింగ్ GST ఫర్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ అట్లీస్ట్ కటింగ్ రేట్స్ టెంపరరీలీ కంబైన్డ్ విత్ లిక్విడిటీ బూస్ట్ మే హ్యావ్ వర్క్డ్ బెటర్ అండర్ ప్రివైలింగ్ కండిషన్స్. ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అని, ఓకే, ప్రజెంట్ వైడ్లీ స్ప్రెడ్ అని అర్థం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లిక్విడిటీ ఇవ్వడం ఒకటే కాకుండా, అంటే లిక్విడిటీ ఇవ్వడం అనేది ఏంటి, కంపెనీలకి హెల్ప్ చేస్తుంది. అప్పులు ఇస్తున్నారు, నడుపుతారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఎన్ని ప్రొడ్యూస్ చేసినా ఇక్కడ కొనేవాడు ఉండాలి కదా. సో అందుకని డిమాండ్ సైడ్ స్టిమ్యులస్ కూడా మీకు కల్పించడం కోసం GST ఒక 2 నెలలు ఆపేస్తే ప్రతి వస్తువు మీద GST ఉండదు. GST ఉండకపోతే ఏమవుతుంది, అన్ని వస్తువుల యొక్క ధరలు తగ్గిపోతే ఏమవుతుంది, ప్రజలు కొంటారు. సో డిమాండ్ పెరుగుతుంది అనేది ఒక థియరిటికల్గా అజంప్షన్. ధరలు తగ్గినా ప్రజలు కొనకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది ఎవరికీ తెలియదు, ప్రజల మనసులో ఏముందనేది భగవంతుడికి కూడా తెలియదు. ఎకనామిస్టులు కూడా ఇవన్నీ అంచనాలు వేస్తారు, చాలా అంచనాలు తలక్రిందులు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రజలు కొంటారనే ఆలోచన ఒకటి, లేదంటే ట్యాక్సులు తగ్గించి అట్లీస్ట్ పూర్తిగా మానేయకపోయినా కట్ డౌన్ ద GST రేట్స్, రెడ్యూస్ దెమ్. సో అలా చేయడం వల్ల అయినా సరే టెంపరరీగా కంబైన్డ్ విత్ లిక్విడిటీ బూస్ట్, కంపెనీస్కి లిక్విడిటీ ఇస్తూ ఇలా కూడా చేస్తే వాళ్ళు యాక్టివ్ అవుతారు, ఇటువైపు డిమాండ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. మే హ్యావ్ వర్క్డ్ బెటర్. ఇలా చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా పనిచేసేదేమో. ఓన్లీ సప్లై సైడ్ మాత్రమే చూసి డిమాండ్ సైడ్ అస్సలు చూడలేదు కదా. అలా చేసి ఉంటే ప్రివైలింగ్ కండిషన్స్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ప్రివైలింగ్ అంటే ప్రివలెంట్ అని అర్థం, లేదా మీకు కరెంట్, ఎగ్జిస్టింగ్, లేదా వైడ్లీ స్ప్రెడ్, ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనే మీనింగ్ అనమాట. ఇలాంటి పరిస్థితులు అలా చేసి ఉంటే బెటర్గా ఉండేది అంటున్నారు. ద సెంటర్స్ ప్రాబ్లమ్ ఈజ్ దట్, సెంటర్ యొక్క ప్రాబ్లం ఏంటి, ఇట్స్ రిజర్వ్స్ ఆర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఎ నార్మల్ సిచ్యువేషన్. అర్థమవుతుందా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు నార్మల్ పరిస్థితుల్లో ఉన్న రెవెన్యూస్తో కంపేర్ చేసుకుంటే అందులో కొంత ఫ్రాక్షన్ అయిపోయింది. ఎంత అనేది కరెక్ట్గా చెప్పట్లేదు. మామూలుగా ఉండే టైంలో మాకు ఎంత డబ్బులు ఉంటాయో అందులో చాలా కొద్దిగా మాత్రమే మన చేతిలో ఉన్నాయి, ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, అందుకనే చేయలేకపోతున్నాం అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. బట్ ఈవెన్ గివెన్ దిస్ హ్యాండిక్యాప్,
ఇక్కడ హ్యాండిక్యాప్ అంటే అర్థం ఏంటి? ఇంపెడిమెంట్, అబ్స్ట్రక్షన్, హిండ్రెన్స్, అడ్డంకి అని అర్థం. సంథింగ్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ మేకింగ్ ప్రోగ్రెస్, అంటే ముందుకు వెళ్లకుండా మనల్ని ఆపే ఒక అడ్డంకిని మనం హ్యాండిక్యాప్ అంటాం. ఇంకొన్ని సినోనిమ్స్ ఏంటి? ఇంపెడిమెంట్, IMPEDIMENT, హిండ్రెన్స్, అబ్స్టకిల్, ఇలాంటివన్నీ కూడా మనకి హ్యాండిక్యాప్కి సినోనిమ్స్ కింద తీసుకోవచ్చు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఏంటి హ్యాండిక్యాప్? కోవిడ్-19 హ్యాండిక్యాప్, లాక్డౌనే హ్యాండిక్యాప్. ఈ అడ్డంకి వల్ల మనకి ప్రభుత్వం ఆదాయం రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏ ఫిస్కల్ స్టిమ్యులస్ కుడ్ హ్యావ్ బీన్ ఫిటెడ్ ఇన్ టు ది ఓవరాల్ ప్యాకేజ్. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది ఉంటే బాగుండేది, ఉండాల్సింది. కుడ్ హ్యావ్ బీన్ ఫిటెడ్ అంటే అర్థం ఏంటి? కుడ్, మళ్ళీ చెప్తున్నాను, కుడ్ అనేది ఇట్ ఇండికేట్స్ పాసిబిలిటీ, పెట్టి ఉండవచ్చు అని అర్థం. ఓకే, షుడ్ హ్యావ్ బీన్ ఫిటెడ్ అంటే పెట్టి ఉండాల్సింది అని అర్థం. రిగ్రెట్ అనమాట, చేయలేదు, తప్పు చేశారు అన్నట్టు వస్తుంది. కుడ్ హ్యావ్ బీన్ అంటే పెట్టి ఉండే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది, కానీ చేయలేదు ప్రభుత్వం అని అర్థం అనమాట. అదేంటి 20 లక్షల కోట్ల ఫిస్కల్ స్టిమ్యులస్ అన్నప్పుడు మళ్ళీ అంటున్నారని చెప్పాను ఇప్పుడే లెక్క మీకు. 20 లక్షల కోట్లు ఎకనామిస్టులు తెలిసిన అంచనా ఏంటి? ఓన్లీ 2 to 3% మాత్రమే. 10% అంటున్నారు కానీ 2 to 3% మాత్రమే ఫిస్కల్ డ్యామేజ్ జరుగుతుంది. సో ఫిస్కల్ స్టిమ్యులస్ కాదు అది అని చెప్పి అంటున్నారు అనమాట. After all, there is something to be said for the strategy of cutting taxes and riding on the ensuing consumption boost that could bring in revenues to compensate for the cut. చూడండి, ఆఫ్టర్ ఆల్ దెర్ ఈస్ సంథింగ్ టు బి, ఇది ఒక ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ అనమాట. దెర్ ఈస్ సంథింగ్ టు బి సెడ్. దెర్ ఈస్ సంథింగ్ టు బి సెడ్ అంటే తర్వాత చెప్పడానికి, అంటే చెప్తాను మీనింగ్. ఫర్ ద స్ట్రాటజీ ఆఫ్ కటింగ్ ట్యాక్సెస్ కట్ చేసి అండ్ రైడింగ్ ఆన్ ద ఎన్సూయింగ్ కన్జంప్షన్ బూస్ట్. ఎన్సూయింగ్ అంటే ఫాలోయింగ్. ట్యాక్సెస్ కట్ చేస్తే థియరిటికల్ అజంప్షన్ ఏంటి? కన్జంప్షన్ పెరుగుతుంది. బూస్ట్ అంటే స్ట్రెంథనింగ్. కన్జంప్షన్ అంటే వాడకం, ఖర్చు పెట్టడం అనే మీనింగ్. ట్యాక్సులు తగ్గించడం ద్వారా ప్రజలేమో ఎక్కువ ఖర్చు పెడతారు, వాళ్ళకి తక్కువ రేట్లకే వస్తువులు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారనుకోండి, ప్రజల చేతుల్లో వచ్చే ఆదాయం పెరుగుతుంది. GST తగ్గించారనుకోండి, ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి, అంటే తక్కువ మనీకి ఎక్కువ వస్తువులు వస్తాయి. ఈ రెండు రకాలుగాను కన్జంప్షన్ బూస్ట్ అనేది జరుగుతుంది. ఎన్సూయింగ్ అంటే అర్థం ఏంటి? ఫాలోయింగ్. అలా తగ్గించడం వల్ల కన్జంప్షన్ బూస్ట్ అనేది ఫాలో అవుతుంది, దానివల్ల మంచి జరుగుతుంది. దట్ కుడ్ బ్రింగ్ ఇన్ రెవెన్యూస్ టు కాంపెన్సేట్ ఫర్ ది కట్. ఇప్పుడు ఏంటంటే ఒక వస్తువు మీద మనకి, ఇప్పుడు చూడండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మన కోర్స్కి ఇంగ్లీష్ కోర్స్ ఉంది. ఇంగ్లీష్ కోర్స్కి నేను 5,000 ఫీజు పెట్టాను అనుకోండి, నాకు 10 మంది జాయిన్ అయ్యారు అనుకోండి. ఓకే, 10 × 5,000 వేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 50,000 రెవెన్యూ వస్తుంది. ఓకే, అయిపోయింది. సో నేనేమనుకుంటాను, 5,000 పెట్టి 10 మందికి చెప్పే బదులు కొంచెం తక్కువ పెడదాం. ఒక పర్ స్టూడెంట్ దగ్గర మనకు వచ్చే రెవెన్యూ తగ్గుతుంది, ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది కదా. సరే నేను 2,000 పెట్టాను. 2,000 పెట్టడం వల్ల 25 మంది వచ్చారు అనుకోండి, మళ్ళీ నాకు 50,000 కదా వచ్చింది, నాకేం లాస్ అవ్వలేదు కదా. అలా అర్థం చేసుకోవడం అనమాట. గవర్నమెంట్ కూడా ట్యాక్సెస్ ఎక్కువ ఉంటే మనకు ఆదాయం వస్తుంది అనుకోకుండా, ట్యాక్సెస్ తగ్గించడం ద్వారా కన్జంప్షన్ పెరుగుతుంది, ఎక్కువ మంది కొంటారు. ఎక్కువ మంది కొనడం ద్వారా సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరగడం ద్వారా మళ్ళీ వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి కదా అనే పాయింట్ చెప్తున్నారు లాస్ట్లో. అది ఇక్కడ ఆఫ్టర్ ఆల్ దేర్ ఈజ్ సంథింగ్ టు బి సెడ్ ఫర్ అన్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఇలాంటి స్ట్రాటజీకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ ఈజ్ సంథింగ్ టు బి సెడ్ ఫర్ ద స్ట్రాటజీ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ అన్నాం అనుకోండి. ఆన్లైన్ క్లాసెస్కి దే హ్యావ్ సర్టెన్ అడ్వాంటేజెస్. లేదా దెర్ ఈజ్ సంథింగ్ టు బి సెడ్ ఫర్ ద ఆఫ్లైన్ క్లాసెస్ విజ్ ఆన్లైన్ క్లాసెస్. ఏం చెప్పినా సరే ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కంటే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి అని అర్థం. దెర్ ఈజ్ సంథింగ్ టు బీ సెడ్ అంటే అర్థం ఏంటి? చెప్పడానికి కొంత ఉంది. తెలుగులో వేసుకోండి, మీకు ఈజీ గుర్తుండిపోద్ది. దాంట్లో చెప్పడానికి కొంచెం ఉంది. చెప్పడానికి కొంచెం ఉందంటే అర్థం ఏంటి? దాంట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి అని అర్థం. దేంట్లో? తర్వాత చెప్పింది దాంట్లో. తర్వాత ఏం చెప్పారు? ఫర్ ద స్ట్రాటజీ ఆఫ్ కటింగ్ ట్యాక్సెస్ కట్ చేసి తర్వాత దాని ద్వారా వచ్చే కన్జంప్షన్ బూస్ట్ ద్వారా రెవెన్యూని కాంపెన్సేట్ చేసుకోవడం అనే స్ట్రాటజీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పడం అనమాట. లాస్ట్ సెంటెన్స్ యొక్క మీనింగ్ అది. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. సెకండ్ది చిన్న పారాగ్రాఫ్, కానీ దీంట్లో చాలా కథ ఉంది. ద గవర్నమెంట్ హ్యాస్ డన్ వెల్ ఇన్ ఇంక్రీజింగ్ ద బడ్జెట్ ఫర్ మన్రేగా by 2/3, adding another 40,000 crore. యాక్చువల్గా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, యాక్చువల్గా స్కీమ్ అంటారు, ఎస్ పెడితే స్కీమ్, పథకం. సో దీంట్లో 61,000 కోట్లు బడ్జెట్ వేశారు ఈ సంవత్సరం. అంటే రూరల్ అనమాట. ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి కూడా ఒక ఇంటికి సంవత్సరానికి కనీసం 100 పని దినాలు ఇవ్వాలి అని. దానికి ఆ రాష్ట్రం ఎంత ఇవ్వాలి పర్ డే అనేది రాష్ట్రం డిసైడ్ చేసుకుంటుంది. ప్రభుత్వం ఓవరాల్గా టూకీగా లిమిట్ ఇచ్చింది, మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత అని.
సో దానికి 61,000 కోట్లు అలొకేట్ చేశారు. అయితే ఇప్పుడు ఏం చేశారు, 61,000 కోట్లని ఇంకొక 40,000 కోట్లు ఇంక్రీజ్ చేశారు. 2/3 అప్రాక్సిమేట్గా 60,000 కోట్లకి 61,000 కోట్లకి అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది, 2/3 అంటే 40,000 కదా, 60,000 into 2/3. సో ఆ 40,000 కోట్లని బడ్జెట్ పెంచింది. విత్ మైగ్రెంట్స్ నౌ రిటర్నింగ్ టు దేర్ విలేజెస్. ఎందుకు పెంచింది ఆలోచించండి ఒకసారి. మైగ్రెంట్స్ అందరూ, వలస కార్మికులందరూ, వలస కూలీలందరూ ఎక్కడ ఉంటారు, జనరల్గా సిటీస్లో ఉంటారు. ఏదన్నా మనకి భవనాలు కానీ లేకపోతే వీటికి కన్స్ట్రక్షన్ వర్కర్స్ గాను లేకపోతే రకరకాల ఇండస్ట్రీస్లోనూ పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేశారు, ఇళ్ళకి వచ్చేస్తున్నారు. మరి ఇళ్ళకి వచ్చేస్తే అంటే రూరల్ ఏరియాస్, మెజారిటీ వాళ్ళందరూ కూడా పల్లెటూరు వాళ్ళు. రూరల్ ఏరియాస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎలాగా, వాళ్ళకి ఆదాయం ఎలాగా, సో వాళ్ళకి వర్క్ ఎవరు ఇస్తారు, అందరూ వ్యవసాయం మీద ఆధారపడతామంటే అన్ని పనులు ఉండవు కదా. అందుకని ఏం చేస్తారు, వాళ్ళందరూ ఎక్కువగా ఆధారపడేది మన్రేగా మీద. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, దీనిపైన ఆధారపడతారు. సో కాబట్టి దానికి బడ్జెట్ అలొకేషన్ పెంచారు. సో ప్రతి ఊర్లో కూడా ఈ పథకం కింద రిజిస్టర్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకి మరి ఏదో ఒక పని ఇవ్వాలి, పని ఇచ్చి దానికి వేతనాలు ఇవ్వాలి అని చెప్పి బడ్జెట్ అలొకేషన్ పెంచారు. సో విత్ మైగ్రెంట్స్ నౌ రిటర్నింగ్ టు దేర్ విలేజెస్, మన్రేగా కెన్ బి లివరేజ్డ్ టు కీప్ దెమ్ ఆక్యుపైడ్ విత్ మీనింగ్ఫుల్ వర్క్. లివరేజ్ అంటే అర్థం ఏంటి? లివరేజ్ అంటే మీకు చెప్పాను ఇంతకుముందు, డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. లివరేజ్కి మల్టిపుల్ మీనింగ్స్. ఫస్ట్ ఒక కంపెనీ పరంగా లివరేజ్ అనే పదం వాడితే దాని అర్థం ఏంటి, బారోయింగ్ మోర్ మనీ. అంటే ఒక కంపెనీకి అవసరమైన డబ్బుల్ని ఎక్కువగా అప్పుల రూపంలో తీసుకుంటే దాన్ని ఇట్ ఈస్ హైలీ లివరేజ్డ్ కంపెనీ అంటారు. అంటే కంపెనీకి అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అది ఒక మీనింగ్. సెకండ్ మీనింగ్ లివరేజ్ అంటే అర్థం ఏంటి, టు మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ సంథింగ్. అంటే ఏదన్నా విషయాన్ని పూర్తిగా వాడుకోవడం. మీకు క్రికెట్లు కామెంటరీలు ఎక్కువగా విని ఉంటారు. మంచి తేమ మరియు మంచి బ్రీజ్ అంటే లైట్ విండీ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, బౌలర్స్లో స్వింగ్ బౌలింగ్ చేసిన వాళ్ళు, సీమ్ బౌలింగ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దే విల్ లివరేజ్ ది కండిషన్స్ దే విల్ ఎక్స్ప్లాయిట్ ది కండిషన్స్. ఆ కండిషన్స్ని వాళ్ళ అడ్వాంటేజ్ కింద తీసుకొని బ్యాట్స్మెన్కి చుక్కలు చూపిస్తారు, రైట్. సో లివరేజ్ అంటే టు మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ అని. సో ఇప్పుడు మైగ్రెంట్స్ ఏమో మన్రేగాని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవచ్చు టు కీప్ దెమ్ ఆక్యుపైడ్ విత్ మీనింగ్ఫుల్ వర్క్. ఇలా చాలామంది వర్కర్స్ అందుబాటులో ఉంటారు. సో మన్రేగా ద్వారా మనకి ఊర్లలో ఉన్న చిన్న చిన్న పనులు ఏవైతే పెండింగ్ ఉంటాయో వాటన్నిటినీ చేసుకోవచ్చు. యాక్చువల్గా మన్రేగా కింద చేయగలిగే వర్కుల్ని కూడా పెంచారు. ఎందుకంటే మామూలుగా అయితే పూడికలు తీయడాలు, రోడ్లు వేయడాలు, ఈ చిన్న చిన్నవి కన్స్ట్రక్షన్స్, మనకి సోక్ పిట్స్ అంటాం కదా, ఇంకుడు గుంతలు తవ్వడాలు, ఇలాంటి పనులు ఉంటాయి. సో వాటిని స్కోప్ కూడా పెంచారు. ఇంకా ఏ పనులు దీంట్లో యాడ్ చేయొచ్చు అనేది కూడా పెంచారనమాట. ద డిమాండ్ ఆఫ్ స్టేట్స్ ఫర్ హయ్యర్ బారోయింగ్స్ లిమిట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బట్ విత్ క్లియర్ రిఫార్మ్ మైల్ స్టోన్స్ దట్ దే హ్యావ్ టు మీట్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎంత బారో చేయొచ్చు, అప్పు తీసుకోవచ్చు అనేది లిమిట్స్ ఉంటాయి. FRBM యాక్ట్ అని ఉంటుంది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ FRBM బారోయింగ్ మేనేజ్మెంట్, బడ్జెట్ మేనేజ్మెంట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. అంటే ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొని ఒక బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వాలు ఉండకుండా ఈ యాక్ట్ని తీసుకొచ్చారనమాట. సో బేసికల్గా ఏం చేస్తారంటే ఎంత లిమిట్, మీరు ఎంత బారో చేయాలి, ఎంత చేయకూడదని చెప్పి దాంట్లో రూల్స్ ఉంటాయి. మామూలుగా స్టేట్స్ GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, మామూలుగా GDP అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కదా, GSDP అంటే ఏంటి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 3% వరకు మాత్రమే బారో చేయొచ్చు. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ ఉందనుకోండి స్టేట్కి, GDP 1,00,000 కోట్లు ఉందనుకోండి, అందులో 3% వరకు మాత్రమే ప్రభుత్వాలు మామూలుగా బారో చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్స్. కానీ ఇప్పుడు 3%ని 5%కి గవర్నమెంట్ పెంచింది. స్టేట్ గవర్నమెంట్స్ అన్ని రిక్వెస్ట్ చేస్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి, మీకు అవకాశం ఇవ్వండి, మేము అప్పులు తీసుకోవాలి, మాకు అవకాశం ఇవ్వండి అని. సో వాళ్ళు అడిగారు కాబట్టి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ 3% నుంచి 5% పెంచడానికి ఒప్పుకుంది. అయితే బట్ విత్ క్లియర్ రిఫార్మ్ మైల్ స్టోన్స్ దట్ దే హ్యావ్ టు మీట్. ఇలా చేయడం కోసం మీరు కొన్ని మైల్ స్టోన్స్, నేను చెప్పి కండిషన్స్ పెడతాను, వాటిని ఫాలో అవ్వాలని చెప్పి రూల్స్ పెట్టింది. రిఫార్మ్ అంటే అర్థం ఏంటి, సంస్కరణలో, రైట్. సో రిఫార్మ్ మైల్ స్టోన్స్ పెట్టింది. వాటిలో కొన్ని చెప్తాను మీకు. ఒకటి, 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అని చెప్పి కొత్తగా మనకి మార్చి 20, 2021 లోపు తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్. దానికి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ అంటే, శ్రీకాకుళం జిల్లాలో ఒక పలానా ఊర్లో ఒక వ్యక్తికి రేషన్ కార్డు ఉంది. అతనేమో మైగ్రెంట్ వర్కర్, వాడేమో వేరే చెన్నై వెళ్ళి తమిళనాడులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు నాకు రేషన్ కార్డు ఉంది, నేను రేషన్ తీసుకోవాలంటే అవుతుందా? తమిళనాడులో అవ్వదు. తమిళనాడులో అవుతుంది, అక్కడ యూనివర్సల్ సిస్టమ్ ఉంది. కానీ జనరల్గా చెప్తున్నాను, మన ఊర్లో రేషన్ కార్డు మన ఊర్లోనే పనిచేస్తుంది, వేరే ఊరు వెళ్తే పనిచేయదు. సో ఇందులో ఏమంటున్నారంటే 1 నేషన్ 1 రేషన్ కార్డు. నీకు ఏ ఊర్లో రేషన్ కార్డు ఉన్నా
నువ్వు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అదే రేషన్ కార్డుది వాడి నువ్వు పీడిఎస్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ని పొందవచ్చు. అంటే మనకి నెలలా వచ్చే ఆ బియ్యము, ఆయిల్ ఏవైతే ఉంటాయో సబ్సిడీ రేట్లకి, తక్కువ ధరలకి మనం పొందవచ్చు. ఈ స్కీమ్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటుంది. ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఏంటి, స్టేట్ సపోర్ట్ చేయాలి కదా, ఈ స్టేటు ఆ స్టేటు. సో దాన్ని మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే మీకు అవకాశం ఇస్తాము. అది ఒకటి. వీటితో పాటు ఇంకేం చెప్పిందంటే నాకు గుర్తు రావట్లేదండి, ఇంకా 3-4 ఉన్నాయి, 3-4 చెప్పారు యాక్చువల్గా. సో మైండ్లో అని గుర్తుండట్లేదు. బట్ ఎనీవే, సో ఇంకొక 2-3 మైల్ స్టోన్స్ ఇచ్చింది. మైల్ స్టోన్స్ ఇచ్చి వీటన్నిటిని ఏమని చెప్పింది. ఇందులో యాక్చువల్గా 3% నుండి 5% కదా, సో 2% ఎక్స్ట్రా. ఈ 2%లో 0.5%కి కండిషన్స్ ఏమీ పెట్టలేదు, మీకు నచ్చినట్టుగా మీరు వాడుకోండి అంది. ఇంకొక 1%కి 4 మైల్ స్టోన్స్ పెట్టింది. 4 మైల్ స్టోన్స్ పెట్టి ఈ ఒక్కొక్కటి మీరు చేస్తున్న కొద్దీ 0.25%, 4 ట్రాంచెస్ కింద, 4 పోర్షన్స్ కింద విడుదల చేస్తాము, ఒకేసారి వాడడానికి లేదు అని చెప్పి కండిషన్స్ ఉన్నాయి. సో మనకి 0.5% అయింది, 1% అయిపోయింది, ఇంకో 0.5% ఉన్నది. ఇంకో 0.5% అనేది కంటింజెంట్ అర్థం ఏంటి, ఈ 4 మైల్ స్టోన్స్లో 4 మైల్ స్టోన్స్ పెట్టి 4గింట్లో మినిమం 3 మీరు రీచ్ అయితేనే ఆ లాస్ట్ 0.5% వాడచ్చు అని చెప్పి రూల్స్ అనమాట. సో ఇలా ఇవన్నీ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే కొన్ని రూల్స్ని, కొన్ని కండిషన్స్ పెట్టింది, ఆ కండిషన్స్ స్టేట్ మీట్ అయితేనే ఇవి జరుగుతాయి అని అర్థం. ఓకే, ఇంకొకటి మర్చిపోయాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మీ స్టేట్స్లో ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి అవసరమైన ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్, ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని మీరు కల్పించాలి. అది కూడా ఒక కండిషన్ అనమాట. ఇవన్నీ స్టేట్స్కి మోసం చేసేవి కాదు, స్టేట్స్కి మంచి చేసేవే. మామూలుగా చేయట్లేదు, ఈ పరంగా చేస్తారేమోనని చెప్పి వీళ్ళ యొక్క వాదన. ఇంకొకటి ఏంటి గుర్తొచ్చేసాను నేను, ఇంకొకటి ఏంటంటే అర్బన్ మరియు లోకల్ బాడీస్ ఉంటాయి కూడా, స్థానిక సంస్థలు, వాటికి పవర్స్ పెంచాలి, వాటికి నిధులు పెంచాలి, పవర్స్ పెంచాలి. ఇది మనకి ఎప్పటి నుంచో రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి, పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడుతూనే ఉంటాం. మనకి అన్నీ ఉంటాయి, స్థానిక సంస్థలు ఉంటాయి, కానీ వాటికి పవర్స్ ఉండవు. వాటి పవర్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఎంత పవర్ ఇవ్వాలి అనేది స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ జనరల్గా ఏంటి, స్థానిక సంస్థలకి ఎక్కువగా పవర్స్ ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు, స్థానిక సంస్థలకి పవర్స్ ఇచ్చేస్తే ఏ ఏరియాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మరి సాల్వ్ చేసుకుంటే రాజకీయ నాయకులను పట్టించుకునే వాళ్ళు ఎవరు, స్టేట్ గవర్నమెంట్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు. అందుకనే ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉండిపోయింది. అందుకే మనకి చాలా సినిమాల్లో కూడా దీని గురించి మాట్లాడారు. మనకి మహేష్ బాబు సినిమా భరత్ అనే నేనులో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వాడుతుంది అనమాట ఈ సిచ్యువేషన్. ఫస్ట్ వన్ రేషన్ కార్డ్ ఇంప్లిమెంట్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా మీరు సంస్కరణలు తీసుకురావాలి. అంటే మీ స్టేట్స్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ తగ్గించాలి, అందరికీ స్థలాలు అందుబాటులోకి తేవడం, తొందరగా అప్రూవల్స్ ఇవ్వడం, ఇలాంటివి చేయాలి. మూడోది లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ ఎస్పెషల్లీ మన రూరల్ సంగతి పక్కన పెడితే అర్బన్ లోకల్ బాడీస్కి మీరు పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ర్యాంప్ అప్ చేయాలి అని చెప్పి అంటున్నమాట. ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి వీటిని మీరు మీట్ అయితే అప్పుడు మీకు లాస్ట్ 0.5% వస్తుంది. ఫస్ట్ 0.5% మీ ఇష్టం, మిగిలిన 1% 0.25% చొప్పున 4 సార్లు విడుదల చేస్తాం. అంటే విడుదల చేయడం అంటే అది అప్పులు తీసుకోవచ్చు అని లాస్ట్కి అలా చేశారు. ఇట్ రిమైన్స్ టు బి సీన్ ఇఫ్ స్టేట్స్ ఆర్ ఎంథూస్డ్ టు ఫాల్ ఇన్ లైన్. సో స్టేట్స్ ఇప్పుడు ఫాల్ ఇన్ లైన్ అంటే అర్థం దారిలోకి వస్తాయా లేదా అనేది ఇట్ రిమైన్స్ టు బి సీన్, చూడాలి వస్తాయా లేదా అనేది మనం చూడాలి. The government has also used the opportunity to unleash some much needed reforms in agriculture marketing, open up more sectors for private participation, enhance foreign direct investment in defense, corporatize the monolith ordnance factory board and so on. ఎన్ని పాయింట్లు చెప్పేశారు టకటక, అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఇప్పుడు. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో యూజ్ ద ఆపర్చునిటీ టు అన్లీష్ అంటే అర్థం చూడండి. లీష్ అంటే మన కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాం, దాన్ని మెడలో ఒక తాడు వేస్తాం చూడండి, ఒక తాడు కానీ బెల్ట్ కానీ వేసి అది మనం పట్టుకుంటాం. ఆ పట్టుకునేదాన్ని లీష్ అంటారు. అన్లీష్ అంటే అర్థం, ఆ లీష్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, కుక్క ఎక్కడ పడితే అక్కడ పారిపోకుండా మన కంట్రోల్లో ఉంటుంది. ఇఫ్ యూ రిమూవ్ లీష్, ఇఫ్ యూ అన్లీష్ ఇట్, కుక్కకి ఏమొస్తుంది, ఫ్రీడమ్, అన్రిస్ట్రైన్డ్ ఫ్రీడమ్. అది ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, ఏ కుక్కతోనైనా ఆడుకోవచ్చు. సో ఇంట్లోనే మనతోనే ఉండకుండా వీధి కుక్కలతో కూడా అది పరిగెత్తే అవకాశాలు దానికి దొరుకుతాయి. సో అన్లీష్ అంటే అర్థం ఏంటంటే అన్రిస్ట్రైన్డ్, మనం దాచి ఉంచిన, లోపల ఉంచిన, బయటికి కనిపించకుండా లోపల ఉంచిన వాటిని ఒక్కసారిగా ఓపెన్ చేయడం అనమాట. ఇప్పుడు చాలాసార్లు అంటారు ఎల్టీఎక్స్ క్లాసెస్ అంటే అర్థం ఏంటి అని అడిగారు కొంతమంది. ఇన్ఫినిటీ ఉంది మీకు, ఇన్ఫినిటీ అంటే యువర్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్. మై ఆబ్జెక్టివ్ ఈజ్ టు అన్లీష్ ద హిడెన్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్ ఇన్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరిలో ఉన్న నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న ఆ అపరిమితమైన ఆ శక్తిని
బయటికి తీసుకురావడమే నా ప్రయత్నం. అలా వచ్చిన రోజున మీకు సురేష్ అక్కర్లేదు, నరేష్ అక్కర్లేదు, ఏ సార్ అక్కర్లేదు, మీకు మీరే సూపర్ స్టార్స్ అవుతారు, రాక్ స్టార్స్ అవుతారు. అది నా ఆబ్జెక్టివ్. ఇక్కడ కూడా ఏంటి, అన్లీష్ అంటే అర్థం ఏంటి, లోపల ఉన్న పవర్ బయటికి రావడం. జనరల్గా ఇక్కడ మీనింగ్ ఏంటో చూద్దాం. అంటే ఒక ఫోర్స్ని కానీ ఒక దేన్ని కానీ రిస్ట్రెక్ట్ చేయకపోవడం, విడిచిపెట్టడం అనమాట. అన్లీష్ సమ్ మచ్ నీడెడ్ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు. అగ్రికల్చర్కి సంబంధించి ఎప్పుడో కొన్ని సంస్కరణలు రిఫార్మ్స్ తీసుకొద్దామని ఎప్పటి నుంచో, మార్పులు అనమాట, చేంజెస్ తీసుకొద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. వాటిని అలాగే దాచిపెట్టారు. నౌ దే హ్యావ్ అన్లీస్డ్ ఇట్. ఒక్కసారిగా వాటిని బయటికి తీసుకొచ్చారు. ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్లో ఏం జరిగింది మీకు నిన్న టెరిటరీలో చెప్పాను. ఏపీఎంసీ అంటే అర్థం ఏంటి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్. రైతులు ఏదన్నా పండిస్తే అది మార్కెటింగ్ కమిటీస్కి అమ్మాలి ఇంతకుముందు, లేదా మార్కెటింగ్ కమిటీస్లో లైసెన్స్ ఉన్న ట్రేడర్స్కి అమ్మాల్సి వచ్చేది. ఇప్పుడు స్టేట్ బార్డర్స్ దాటి కూడా మీరు అమ్ముకోవచ్చు, మీరు ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. నిన్నే ఒక న్యూస్ చూశాను, కొంకన్ ప్రాంతంలో పండిన మ్యాంగోస్, వాటికి జిఐ ట్యాగ్ ఉంటుంది, జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది అట్. సో వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు ఏపీఎంసీస్కి అమ్మక్కర్లా, మార్కెటింగ్ కమిటీకి అమ్మకుండా రైతులు డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్మేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద మన సొసైటీస్ ఉంటాయి చూడండి, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ పెద్దవి, 2000 అపార్ట్మెంట్లు, 3000 అపార్ట్మెంట్లు, పెద్దవి కదా. సో 2000 అపార్ట్మెంట్లు అంటే ఒక్కొక్క ఇంటిలో మీకు కనీసం వాళ్ళని యావరేజ్ 3-4 వేసుకున్నా ఎంతమంది ఉంటారు, 6000 నుంచి 10,000 వరకు ఉండొచ్చు మనకి, 5 వేసుకుంటే. అంతమంది జనాలు ఒకే చోట ఉంటారు. సో అక్కడ రైతులు ఏం చేశారంటే ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్ళతో కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోయారు. సో మీకు బాక్సుల్లో మేము డైరెక్ట్గా తోట నుంచి మీకు తెచ్చేస్తాం, మీరు కొంటారా అని అడిగారు. ఎందుకు కొంటారు రైతులు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్ళు మన దగ్గరికి డైరెక్ట్గా తెస్తే ఇంకా బెటర్ కదా. షాపుల్లో అంటే మళ్ళీ వీళ్ళ ద్వారా రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. డైరెక్ట్గా రైతుల దగ్గరికి కొనుక్కునే అవకాశం వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే బాక్సుల్లో ప్యాకేజ్ చేసి చక్కగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి తీసుకెళ్ళి సొసైటీలో అమ్మడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి తక్కువ రేటుకి వస్తుంది, మధ్యలో ఏమీ పాడవదు, డైరెక్ట్గా మనం ఫార్మర్స్ దగ్గరే కొనుక్కోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్, ఒక రిఫార్మ్ అనమాట. మార్కెటింగ్ కమిటీకి అమ్మకుండా డైరెక్ట్గా అమ్ముకునే అవకాశం కల్పించడం. అది కూడా వేరే స్టేట్లో కూడా, మన స్టేట్లోనే కాదు. ఇలాంటి చాలా రిఫార్మ్స్ నిన్న మాట్లాడాం మనం. అండ్ ఓపెన్ అప్ మోర్ సెక్టర్స్ ఫర్ ప్రైవేట్ పార్టిసిపేషన్. సో చాలా సెక్టర్స్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నంలో కూడా ఉంది. ఏవియేషన్ సెక్టర్ కానీ, డిఫెన్స్ సెక్టర్ కానీ. డిఫెన్స్ సెక్టర్ అంటే ప్రైవేటైజేషన్ అంటే ఎఫ్డిఐ 49% ఉండేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఫెన్స్ సెక్టర్లో, దాన్ని 74% వరకు ప్రభుత్వం పెంచింది. అంటే అంతవరకు కూడా మీరు ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మేము ఏదైనా ఫారిన్ మనకి డిఫెన్స్కి సంబంధించిన గన్స్ కానీ, లేకపోతే బ్యారెల్స్ కానీ, ఇలాంటివి ఏవైనా కొనాల్సి ఉంటే ఇప్పటి వరకు మన ఇండియాలో మనం చేసుకోలేనివన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం, బయట కొనేవాళ్ళు. ఇకపై బయట కొనే వస్తువులు తగ్గిస్తాం. ఎప్పుడు తగ్గిస్తాం, మీరు ఇంటర్నల్గా ఇండియాలోనే తయారు చేస్తే, మీరే తయారు చేస్తే మీ దగ్గరే కొంటామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి మాటిస్తుంది. సో మీరు వేరే ప్రైవేట్ మీకు నాలెడ్జ్ లేదనుకోండి, వేరే కంట్రీలో ఉన్న పెద్ద డిఫెన్స్ కంపెనీలతో మీరు టైఅప్లోకి వెళ్ళిపోండి. ఎఫ్డిఐ లిమిట్ కూడా పెంచుతున్నాను. అంటే 49% నుంచి 74% వరకు. అంటే ఒక ఫారిన్ కంపెనీ వచ్చి ఒక ఇండియన్ కంపెనీతో టైఅప్ అయ్యి 74% ఫారిన్ కంపెనీ స్టేక్ ఉంటుంది, మిగిలిన 26% ఇండియన్ కంపెనీ స్టేక్ ఉంటుంది. వాళ్ళకి సంస్థను ఏర్పాటు చేసి ఇండియాలోనే డిఫెన్స్ సంబంధించిన తయారు చేయొచ్చు. సో ప్రభుత్వం కూడా వాటిని ఎంకరేజ్ చేస్తుంది. మీరు తయారు చేస్తే మేము మీ దగ్గరే కొంటామని చెప్పి మాటిస్తుంది అనమాట. సో ఇండైజినస్లీ ప్రొడ్యూస్, ఇండైజినస్ అంటే నేటివ్గానే దాన్ని ప్రొడ్యూస్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. ఎన్హాన్స్ ఫర్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫెన్స్ చెప్పేసాను మీకు ఆల్రెడీ. కార్పొరేటైజ్ ది మోనోలిత్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, చాలా ఇంపార్టెంట్ ఇది. మోనోలిత్ అంటే అర్థం ఏంటి? మోనోలిత్ అంటే మీకు 2 మీనింగ్స్. ఒక సింగిల్ విగ్రహం, ఒకే రాయితో చేసిన. లిత్ అంటే స్టోన్ అని, మోనోలిత్ అంటే ఒకే రాయితో చేసిన పెద్ద విగ్రహాన్ని మనం మోనోలిత్ అంటాం. మనకి బాహుబలి విగ్రహాలు ఉంటాయి కర్ణాటకలో, బేలూరు, హలేబీడు ఇలాంటి ప్రాంతాల్లో బాహుబలీస్ అంటారు, పెద్దవి ఒకే రాయి మీద చేసినవి, వాటిని మోనోలిత్స్ అంటారు. కానీ ఇక్కడ మీనింగ్ అది కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే మోనోలిత్ అంటే ఏ లార్జ్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ అన్విల్లింగ్ టు చేంజ్. పూర్వం నుంచి ఉంది పెద్ద ఆర్గనైజేషను, అదొక ఏనుగులా తయారైంది, మెదలదు, ప్రస్తుత పరిస్థితులు తగ్గట్టుగా అది మారదు. దట్ ఈస్ అన్విల్లింగ్ టు చేంజ్. మార్పు కోరుకొని, మార్పుకి దూరంగా ఉండే, వ్యతిరేకంగా ఉండే పెద్ద పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ మనం మోనోలిత్స్ అంటాం అనమాట కార్పొరేట్లో. ఇక్కడ దేన్ని అన్నారు? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుని అన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే అర్థం ఏంటి? ఇది ఆర్డినెన్స్ కాదు, ORDINANC అంటే ఆర్డినెన్స్. ORDNANC అంటే మిలిటరీ ఎక్విప్మెంట్ అని అర్థం. ఒక గన్కి కూడా ఆర్డినెన్స్ అంటారు. మనకి మౌంటెడ్ గన్స్ ఉంటాయి చూడండి, ఒక మిలిటరీ ఎక్విప్మెంట్లో ఒక వెహికల్కి గన్ మౌంట్ చేసి ఉంటుంది, దాన్ని కూడా ఆర్డినెన్స్ అంటాం. లేదా జనరల్గా చెప్పాలంటే మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలు వీటన్నిటిని కూడా ఆర్డినెన్స్ అంటారు అన్నమాట. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది గ్రూప్ ఆఫ్ 40+ కంపెనీస్, ఆర్గనైజేషన్స్
దట్ సప్లై డిఫెన్స్ అమ్యునిషన్ ఫర్ ఇండియన్ మిలిటరీకి, ఆర్మీకి, వీళ్ళందరికీ, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి, వీళ్ళందరికీ అవసరమైన అమ్యునిషన్ అంటే ఆయుధ సంపత్తిని తయారు చేసే కంపెనీ ఇది, ఆర్గనైజేషన్. ఇది ప్రాపర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది? కార్పొరేటైజ్ చేస్తుంది. ఈ పదం చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఈజ్ నాట్ ట్రయింగ్ టు ప్రైవేటైజ్ ఇట్, ఇట్ ఈస్ ట్రయింగ్ టు కార్పొరేటైజ్ ఇట్. కార్పొరేటైజ్కి ప్రైవేటైజ్కి డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ చిన్నవే కానీ పెద్ద మీనింగ్స్ ఉంటాయి. ప్రైవేటైజేషన్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా అది వేరే వాళ్ళకి అమ్మేయడం, ప్రభుత్వం తన స్టేక్ని అంతా అమ్మేసి ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేయడం అనేది ప్రైవేటైజేషన్. కార్పొరేటైజేషన్ అంటే ప్రభుత్వం తన కంట్రోల్ వదులుకోదు, కానీ ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా అయితే రన్ అవుతుందో అలా రన్ అయ్యే ఫ్రీడమ్ ఇస్తుంది. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, సీఈఓ ఉంటారు. ప్రైవేట్ కంపెనీ ఎలా నడుస్తుంది? ఎఫిషియెంట్గా నడుస్తుంది, ప్రాఫిట్ ఓరియంటేషన్తో నడుస్తుంది, ఒక కమర్షియల్ ఇంట్రెస్ట్తో నడుస్తుంది. గవర్నమెంట్ ఏముంటుంది? ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్గానే ఉంటుంది, కానీ ప్రైవేట్ కంపెనీ లాగా నడుస్తుంది. అంటే దానికి ప్రాఫిట్ ఓరియంటేషన్ ఉంటుంది. కమర్షియల్ ఆర్గనైజేషన్ ఎలా రన్ అవుతుందో ఎఫిషియెంట్గా అలా రన్ అవుతుంది. ప్రైవేట్ కంపెనీలో ఉండేలాగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, మీటింగ్స్ ఉంటాయి, రేపు పొద్దున స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అవుతుంది అని చెప్పిందనమాట. ప్రస్తుతానికి కాదు కానీ రేపు పొద్దున్న అది కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం అంటుంది. సో ఆర్డినెన్స్ బోర్డ్ని కార్పొరేటైజ్ చేసే ఆలోచన కూడా ఇందులో ఉంది. ఓకే, ఇవన్నీ రిఫార్మ్స్ అనమాట. హౌ మచ్ ఆఫ్ దీస్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఆర్ ఫాలోడ్ త్రూ సీరియస్లీ విల్ హ్యావ్ టు బీ వాచ్డ్. ఇంటెంట్ అంటే అర్థం ఏంటి? మన ఆలోచన, ఇది నా ఇంటెన్షన్. ఈ ఇంటెంట్తో కూడిన మంచి ఇంటెంట్తో ఉన్న అనౌన్స్మెంట్లు వచ్చాయి. ఇవన్నీ అనౌన్స్మెంట్లు, ఇంక యాక్షన్లోకి వెళ్ళలేదు. ఆర్ ఫాలోడ్ త్రూ సీరియస్లీ విల్ హ్యావ్ టు బీ వాచ్డ్. చెప్పిన విషయాలు ఎంతవరకు ఫాలో అప్ చేస్తారు, ఎంతవరకు ఫాలో త్రూ అవుతారు అనేది మనం చూడాలి. విల్ హ్యావ్ టు బీ వాచ్డ్, మనం చూడాలి అని అర్థం. ఇన్ సమ్ అంటే అర్థం ఏంటి? ఇన్ టోటాలిటీ. ఫైనల్గా ఇన్ సమ్మరైజ్ చేయడానికి అని అర్థం. ద ప్యాకేజ్ హ్యాస్ సెవరల్ నోటబుల్ ఫీచర్స్, నాట్ ఆల్ ఆఫ్ విచ్ ఆర్ COVID-19 రిలీఫ్. ప్యాకేజ్లో చాలా నోటబుల్ ఫీచర్స్ ఉన్నాయి, మనం నోట్ చేసుకోగలిగే మంచి ఫీచర్స్ ఉన్నాయి, కానీ అన్నీ కూడా COVID-19 రిలీఫ్కి సంబంధించినవి కాదు. వైల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, especially in a pandemic situation, it has to be said that the government has taken a huge gamble by refusing to borrow and spend more on boosting demand. ఓకే, ఎప్పుడు ఏ పని చేసినా సరే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై ఆల్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆబ్వియస్లీ కొంతమంది డిస్సాటిస్ఫైడ్ సెగ్మెంట్ ఉంటారు. సో ప్రతి చోట కూడా కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అది ఎవరిని, అందరూ, ఏ టీచర్ కూడా అందరు స్టూడెంట్స్ని సాటిస్ఫై చేయలేరు. ఇక్కడ కూడా అంతే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ దానికి హ్యాపీగా ఉండవు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఉన్న అన్ని సెక్షన్స్ని సాటిస్ఫై చేయడం అనేది ఇంపాసిబుల్, ఎస్పెషల్లీ ఇన్ ఏ పాండమిక్ సిచ్యువేషన్. దట్టు ఇప్పుడు మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ఇలాంటి టైంలో ఇక్కడ అందరూ కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నవాడు ఎవడు అంత తొందరగా సాటిస్ఫై అవ్వడు. ఇట్ హ్యాస్ టు బి సెడ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ హ్యూజ్ గ్యాంబుల్ అంటే అర్థం ఏంటి? రిస్కీ బెట్. గ్యాంబ్లింగ్ అంటే తెలుసు కదా, మనం డబ్బులు పెడతాం, దీని మీద పడుతుందా దాని మీద పడుతుందా అంటాం. ఇట్ ఈస్ ఎ రిస్కీ బెట్, మనకు రావచ్చు రాకపోవచ్చు. సో ఇక్కడ వాడిన విషయం ఏంటి? ఒక యాక్షన్ తీసుకుంది, ఒక రిస్కీ యాక్షన్ తీసుకుంది. ఏంటది? గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ హ్యూజ్ గ్యాంబుల్ బై రిఫ్యూజింగ్ టు బారో అండ్ స్పెండ్ మోర్ ఆన్ బూస్టింగ్ డిమాండ్. ఇప్పుడు మనకి ఎకనామిస్టులు అందరూ చెప్తుంది ఏంటి? ఇప్పుడు అప్పు తీసుకోండి, డిమాండ్ బూస్ట్ చేయండి, ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టండి, ఇన్కమ్ సపోర్ట్ చేయండి అని చెప్పి పెద్ద నోబెల్ లారియట్స్, ఫార్మర్ RBI గవర్నర్స్ వీళ్ళందరూ కూడా సలహాలు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళ సలహాలని పెడచెవిని పెట్టి పట్టించుకోకుండా ఒక గ్యాంబుల్ తీసుకుంది, రిస్కీ ఆప్షన్ తీసుకుంది. ఏంటో రిస్కీ ఆప్షన్? బై బూస్టింగ్ లిక్విడిటీ, సప్లై సైడ్ని సపోర్ట్ చేసింది. ఇప్పుడు గ్యాంబుల్ని ఎందుకు అన్నారంటే, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగానే చేసింది అనుకోండి, ఎవడు విమర్శించడు. మేము చెప్పాము, చేశారు, ఫెయిల్ అయితే అప్పుడు ఎవరు ఊరుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బ్యాక్ ఫైర్ అయింది అనుకోండి, ఎకానమీ ట్రాక్లోకి రాలేదనుకోండి, వీళ్ళందరూ మళ్ళీ వస్తారు, మేము అప్పుడే చెప్పాము, మా మాట వినలేదు. ఆర్థికవేత్తలందరూ కూడా విమర్శించడం మొదలు పెడతారు. ప్రతిపక్షాలకు కూడా అదొక వెపన్ అయిపోతుంది. ఆ రకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది ఒక పెద్ద గ్యాంబుల్, రిస్కీ యాక్షన్. ఇఫ్ ద స్ట్రాటజీ ఆఫ్ బూస్టింగ్ సప్లై వర్క్స్, ఇట్ ఈస్ ఫైన్. సప్లైని బూస్ట్ అంటే అర్థమైంది స్ట్రెంథనింగ్. ఆ స్ట్రాటజీ పనిచేస్తే ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇఫ్ ఇట్ డజంట్ చేయకపోతే ద గవర్నమెంట్ విల్ బి ఫేస్డ్ విత్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్ డౌన్ ద లైన్ అంటే రాబోతున్న రోజుల్లో గవర్నమెంట్ ఇంకా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేయబోతుంది అని చెప్పి అన్నారు. దట్స్ అబౌట్ ఇట్. బ్యూటిఫుల్ ఎడిటోరియల్ రిలేటెడ్ టు ఎకానమీ. చాలా 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 ఇంపార్టెంట్. You have to extract the essence out of it. It's not just about vocabulary. I reiterate, editorial is not just for vocabulary and grammar. It is for comprehension. Comprehension should be your primary objective of reading editorial.
కాంప్రహెన్షన్ అనేది టఫర్ స్కిల్. కాంప్రహెన్షన్ అనే స్కిల్ బిల్డ్ అవ్వాలంటే మీకు వొకాబులరీ కావాలి, గ్రామర్ కావాలి. సో ఆ వొకాబులరీ గ్రామర్ కోసం ఫోకస్ చేస్తూ మనం కోర్స్ రన్ చేస్తున్నాం. అవి బేసిక్ స్కిల్స్. ఆ స్కిల్స్ లేని వాళ్ళు యూ కెన్ జాయిన్ దట్ కోర్స్ అండ్ బిల్డ్ యువర్ బేసిక్స్ టు ట్యాకిల్ దిస్ ఎడిటోరియల్. ఇప్పుడు నేను ఎడిటోరియల్ ట్యాకిల్ చేయగలుగుతానంటే బికాజ్ ఐ డూ హ్యావ్ దోస్ బేసిక్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ. అది లేని వాళ్ళు యూ కెన్ ఎయిదర్ జాయిన్ మై కోర్స్ ఆర్ లెర్న్ ఆన్ యువర్ ఓన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆ రెండింటిని బిల్డ్ చేసుకున్నాక కాంప్రహెన్షన్ వస్తుంది. సో ఎడిటోరియల్కి మన ఆబ్జెక్టివ్ ఏంటి? వొకాబులరీ కాదు, కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్లో భాగంగా ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటాం, గ్రామర్ పాయింట్స్ చూస్తాం, వాటి మీనింగ్స్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తాం. దట్స్ అబౌట్ ఇట్. సో బిఫోర్ వీ ఎండ్, LTX classes is all about inspiring others to learn, and learning should be fun. Thank you.